శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. దీనికి ముందుగా మనం శీర్షిక ఒకటి చెప్పుకున్నాం. ఆ శీర్షికలో నేను ఎందుకు ఎన్ని విన్నా మారలేకపోతున్నాను అంటే ఈ ఆత్మజ్ఞానానుభూతికి లేదా మంచితనానికి, ఆధ్యాత్మికతలో మంచిగా జీవించడానికి, ధర్మంగా జీవించడానికి ఇవన్నీ వింటున్నాను, అర్థమవుతున్నాయి. కానీ నేను ఎందుకు సంపూర్ణంగా మారలేకపోతున్నాను, నేను ఎందుకు ఎన్ని విన్నా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను అంటే తెలుసుకుంటున్నాను కానీ ఎందుకు మారలేకపోతున్నాను, ఆత్మజ్ఞానానుభూతి వైపు పూర్తిగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, పూర్తిగా సంపూర్ణమైన మంచిగా ఎందుకు ఉండలేకపోతున్నాను, అసలు ఆత్మజ్ఞానం అని చెప్పుకుంటున్నా వింటున్నా అది అర్థమైన దశలోనే ఉంటుంది తప్ప ఆచరణాత్మకంగా ఎందుకు రావటం లేదు. ఇలా అనేక ప్రశ్నలతో కూడినటువంటి విషయాలను సోదరుడు అడగటం జరిగింది. దాంట్లో కొంత భాగం నిన్న చెప్పుకున్నాం. ఆ కొంత భాగం ఏంటంటే నేను కూడా సృష్టినే అనేటువంటి శీర్షికగా చెప్పుకున్నాం. 1532వ శీర్షిక అయి ఉండొచ్చు. నేను కూడా సృష్టినే అంటే అందులో ఎంతవరకు చెప్పుకున్నాం అంటే అసలు మొత్తంగా మనం సృష్టితో కలిసి ఉన్నాం, సృష్టిలో కలిసి ఉన్నాం. కానీ మనకి విభిన్న భావాలు ఉంటాయి. నేను వేరన్న భావన ఉంటుంది, శరీరం నేనన్న భావన ఉంటుంది. కానీ మనం మొత్తంగా సృష్టి మీద ఎలా ఆధారపడి బతుకున్నాం, సృష్టితోనే ఎలా కలిసి ఉన్నాం, సృష్టిలోనే ఎలా కలిసి ఉన్నాం, సృష్టిలోనే ఎలా బతుకుతున్నాం. జననం సృష్టిలోనే, మరణం సృష్టిలోనే, రావటం సృష్టిలోనే, వెళ్ళటం సృష్టిలోనే, వ్యక్తీకరణ సృష్టిలోనే, లయించిపోవటం సృష్టిలోనే. దానికి మనం అనేక పేర్లు పెట్టుకున్నాం, జననం, మరణం అని ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నాం. అందులో సృష్టి ఆధారంగా సృష్టితోనే కలిసి ఉన్నాము అనే విషయాన్ని దీనికి ముందు శీర్షికగా చెప్పుకున్నాం. అక్కడికి ఆ విషయాన్ని బలంగా దృఢపరుచుకొని ముందు మనసులో దాన్ని స్థిరపరుచుకోవాలంటే ఒకసారి వినేసి ఒకసారి ఏదో దాన్ని మననం చేసేసుకుంటే అయిపోయేది కాదు. అది పదే పదే నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. ఎందుకని మనకు రోజువారీ జీవితంలో నేను శరీరము అనేటువంటి వ్యక్తిగత భావన విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం జీవించే జీవన విధానం ఈ శరీరంతోనేగా, ఈ శరీరం నేననేగా, ఇంకా ఆ భావన మరి అదే పెరుగుతుందిగా. అంతకంటే ఇంకో భావన మనకు కొత్తగా పెరగడానికి ఏం అవకాశం కూడా లేదుగా. కాబట్టి మనం రోజు ఏది జీవిస్తున్నామో అంటే నేను అనే భావన ఎక్కడ కలుగుతుంది, ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ శరీరంలోనే. ఈ శరీరమే ఉంటేనే గ్రహణ శక్తి పనిచేస్తుంది. అది ఇంద్రియముల ద్వారా, శబ్దస్పర్శ రూప రసగంధముల ద్వారా గ్రహణ శక్తి పనిచేస్తుంది. ఆ గ్రహణ శక్తి పనిచేస్తున్నంతసేపు నేను శరీరం అనే భావం పెరుగుతూ ఉంటుంది. ఓకే, తప్పు లేదు. అందరూ నాకంటే భిన్నం, నాకంటే వేరు, నేను వేరు అని అనిపిస్తూ ఉంటుంది. నా ఆకలి నాకు తెలుస్తుంది, నా బాధ నాకు తెలుస్తుంది, నా కష్టం నాకు తెలుస్తుంది, నాకు సంబంధించినవన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి కనుక మిగిలిన వాళ్ళవి నాకు తెలియవు కనుక నాకు తెలిసేది నేను సత్యంగా అనుభూతి చెందుతున్నాను కనుక వేరు భావన ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళు వేరు, నేను వేరని. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ నా అవసరాలకే, నా శారీరక కోరికలకే నేను ఒక స్త్రీనో పురుషుడినో భాగస్వామిగా తెచ్చుకుంటాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటారు, మరలా నేను కన్నటువంటి పిల్లలు ఉంటారు. ఇలా కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. ఎవరికైనా ఇంతే. ఇంకది ఇలా కుటుంబం నేను, నాది, నా వాళ్ళు అంటే నేను, నా వాళ్ళు, నేను నా వాళ్ళ కోసం మేము ఏర్పాటు చేసుకున్న నాది అంటే సంపదలు. ఇది రోజువారీ జీవితం ఇంతే. ఇంకా మనం ఎంతకాలం జీవించినా అంటే మరణం వచ్చే వరకు మన జీవితం ఇలాగే సాగుతుంది. ఈ శరీరంతోనే సాగుతుంది, ఈ శరీరం నేనన్న భావనలోనే సాగుతుంది, నేను, నాది, నా వాళ్ళని కుటుంబ పరంగానే సాగుతుంది. ఇదంతా నిజమే, తప్పు కూడా కాదు. కానీ ఇది మాత్రమే సంపూర్ణ నిజం కాదు. అందుకని ఆధ్యాత్మికత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా సృష్టిలో ఉన్నాను, నేను కూడా సృష్టినే, సృష్టికి భిన్నం కాదు నేను అనేది నేను చెప్పుకున్న మొత్తం సృష్టి మీద ఆధారపడే అసలు మన జనన మరణాలు జరిగినాయి. జనన మరణాల మధ్య జీవితంలో మనకు కావలసినవన్నీ సృష్టిలోనే లభిస్తున్నాయి.
సృష్టితోనే లభిస్తున్నాయి. ఇదే సృష్టి, మనం అందులో కలిసే ఉన్నాం. అయితే అదంతా అనుకున్నాం, దాన్ని భావన చేసుకోవాలి, దాన్ని కొంచెం మననం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, పదే పదే వింటూ పదే పదే మననం చేసుకుంటూ పదే పదే దాన్ని ధ్యానంగా తపస్సుగా లోపల భావస్థిరత జరగాలి. ఏమని? సృష్టిలో భాగాన్ని నేను, అందరూ నాలాంటి వాళ్లే. అయితే నాకు ఈ శరీరము ద్వారా నేననేటువంటి అనుభవాలు అనుభూతులు తెలుస్తున్నాయి కనుక నాకు వేరు భావన అనిపిస్తుంది తప్ప అసలు ఈ శరీరం ఏర్పడటానికి కానీ నేను అనే ఈ శరీరంతో నేను జీవించటానికి కానీ మొత్తం నాకు ఈ శరీరానికి అవసరమైన వసతులు వనరులు వస్తువులు విషయాలు అన్నీ సృష్టి నుంచి ఏర్పరచబడినవే, సృష్టి నుంచి లభిస్తున్నవే. అంటే జీవితం అనేది నాది సృష్టిలో ఉద్భవించింది, సృష్టిలో సాగింది, సృష్టిలో కలిసిపోయింది. కానీ నేను దాన్ని సపరేట్గా ఫీల్ అవుతున్నాను అంతే. ఎందుకని? ఈ సృష్టికి సంబంధించిన చదువు నేను చదువుకోవట్లేదు, జ్ఞానం చదువుకోవట్లేదు. ఇదే ఆధ్యాత్మిక చదువు అంటే ఏమి లేదు, ఇందులో అద్భుతాలు కూడా ఏమి లేవు. నేను మామూలుగా రొటీన్గా ఇంట్లో జీవించేటప్పుడు అందరూ ఇంట్లో తల్లిదండ్రులు నువ్వు నువ్వు అన్నారు, నేను అన్నా, ఎవరికాళ్ళు నేను నువ్వు అనుకుంటున్నాం, అలా బతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. అందరూ విరోధ భావన, విరోధం అంటే విభేద భావన, శత్రుత్వం అని కాదు, వేరు వేరు భావంతో నేను ఈ శరీరం అన్న పరిమిత భావంతో జీవిస్తున్నాం. అలాగే జీవించాలి కూడా. కానీ చదువు ఏంటి? దీనికి మూలాన్ని తెలుపుతూ ఉంటుంది. విద్య ఎప్పుడు కూడా మూలాన్ని తెలుపుతూ ఉంటుంది, అంటే ఉన్న సత్యాన్ని చెబుతూ ఉంటుంది. జీవించేటప్పుడు మనం ఎప్పుడు వేరు భావంతోనే జీవించాలి. ఎందుకని? వేరువేరుగా ఉన్నమాట నిజమే కాబట్టి. నేను అన్నం తింటే మీకు కడుపు నిండదు, మీరు అన్నం తింటే నాకు కడుపు నిండదు. కాబట్టి అక్కడ వేరు భావనే ఉండాలి. మనందరం ఒకటేగా, సృష్టి అంతా ఒకటేగా, నేను తినేస్తాలే అన్నం మీరు తినబాకండి అంటే కుదరదు. అలా ఎవరి అనుభవాలు వాళ్ళే, ఎవరి కోసం వాళ్ళు ప్రయత్నించుకోవాలి, ఎవరి జీవితం వాళ్ళు జీవించాలి. ఇందులో ఎటువంటి అసత్యము లేదు, అది సంపూర్ణ సత్యము జీవించడానికి. కానీ ఈ సంపూర్ణ సత్యం జీవించడానికి అనేది శరీరం వరకు మాత్రమే, జీవించడానికి మాత్రమే. కానీ నేను అన్నప్పుడు సంపూర్ణ సత్యం మారిపోయింది. ఇది పరిమిత సత్యం, శరీరం పరిమిత సత్యం. సృష్టిలో నేను అనేటువంటి ఒక చిన్న భావనతో జీవించడం అనేది పరిమిత సత్యం, చిన్న సత్యం. మొత్తంగా నేను సృష్టినే అనేది శాశ్వత సత్యం. అందుకని ఆ భావన స్థిరపడాలి. అప్పుడు ఆ భావన స్థిరపడితే ఏమవుతుంది? సృష్టికి నాకు భేదత్వం లేదనిపిస్తుంది, అందరూ నాలాంటి మనుషులే అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న అన్ని నాలాంటివే అనిపిస్తుంది. అన్నీ నాలాంటివే అనిపించినా, అందరూ నాలాంటి వాళ్లే అనిపించినా, జీవించేటప్పుడు దానికి తగ్గట్టు జీవించాలి. ఇప్పుడు అన్నీ నాలాంటివే అని ముళ్ళ చెట్టు ఉంది, ముళ్ళ మీద కాళ్ళు వేసుకొని తొక్కుకుంటూ వెళ్ళాం. ఎందుకని? నాలాంటివైనా వాటి ఉపయోగం వేరు, వాటి వినియోగం వేరు, వాటి స్వభావం వేరు, వాటి గుణాలు వేరు, నా గుణాలు వేరు, నా పద్ధతులు వేరు. అలా సృష్టిలో అన్నీ నాకు తినడానికి సరిపడవు, సృష్టిలో అన్నీ నాకు అనుభవించడానికి సరిపడవు. అందుకని జీవించేటప్పుడు కన్ఫ్యూజన్ లేదు. జీవించేటప్పుడు ఇప్పుడు జీవిస్తున్న విధానమే. కానీ ఇప్పుడు జీవిస్తున్న విధానంలో చెడు ఉండవలసిన అవసరం లేదు, ఆధ్యాత్మికత చెప్పేది అది. అందుకని ఆ జ్ఞానం తెలుసుకోవాలి. చెడు ఉండవలసిన అవసరం లేదు, భయం ఉండవలసిన అవసరం లేదు, దుఃఖం ఉండవలసిన అవసరం లేదు, బాధలు ఉండవలసిన అవసరం లేదు. ఎప్పుడు లేదు? నేను కూడా సృష్టినే, అనంత సృష్టి, దీనికి ఆధారమైన అనంత ఆత్మశక్తి ఏకముగానే ఉన్నవి అనేటువంటి ఆ ఏకసత్యాన్ని తెలుసుకున్నప్పుడు అనేకత్వంలో భయం, బాధ, దుఃఖం, కష్టం, నష్టం అన్నీ కనిపిస్తూ ఉంటాయి, లాభం, సుఖం అన్నీ. ఎందుకని? అనేకత్వంలో నేను ఒక పరిమితిని కనుక నాకు వచ్చినప్పుడు లాభం అనిపిస్తుంది, నాకు పోయినప్పుడు నష్టం అనిపిస్తుంది. అంతే సింపుల్. దానివల్ల కష్ట నష్టాలు, బాధలకు గురవుతూ ఉంటాను. ఇది జీవించేటప్పుడు ఎలాగే ఉంది, ఇందులో డౌట్ లేదు. నువ్వేమి చదువుకోకపోతే, నువ్వేం తెలుసుకోకపోతే, నువ్వే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఉన్న సత్య చదువు అంటే సత్యాన్ని తెలుసుకోకపోతే, చదువు అంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం. తెలుసుకోకపోతే అప్పుడు నీకు భిన్నత్వంగానే ఉంటుంది. భిన్నత్వంలో సుఖదుఖాలకి, భయాలకి, బాధలకి లోనవుతూ ఇతరులు చెడు చేస్తూ ఉంటారు, నువ్వు కూడా చెడు చేస్తూ ఉంటావు. ఎవరికాళ్ళు పోటాపోటీగా నా రక్షణ, నా జీవితం, నా కుటుంబం, మేం బతకాలి కాబట్టి అని చెడులతో జీవించుకుంటూ వెళ్ళిపోతుంటాం. చెడు ఎప్పుడైతే ఉందో అక్కడ అభద్రత ఉంది, భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, చెడుకు సంబంధించిన నెగిటివ్ గుణాలన్నీ ఉత్పత్తి అయిపోతాయి మనుషుల్లో. అందుకని ముందు అసలు జీవించడానికి అనువుగా సౌఖ్యవంతంగా జీవించాలన్నా కూడా చెడు ఉండకూడదు, మంచి మాత్రమే ఉండాలి. మంచి మాత్రమే ఉండాలంటే మరి పరిమిత భావంలో నేను శరీరమే అనుకుంటే మంచి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను ఈ శరీరమే, నాకు ఈ అనుభవం తెలుస్తుంది అనుకున్నాను అనుకోండి,
నాకు కావాల్సిన తిండి నా టైంకి నాకు ఆకలికి కావాలి, నా టైంకి నేను కట్టుకునే కావాలి, నా టైంకి నేను అనుభవించే కావాలి. నా భార్య ఏమనుకుంటే నాకెందుకు, ఆమె అసలు ఆమె గొడవ నాకు తెలియదుగా. ఆమెకు ఆకలి వేస్తుందో లేదో తెలియదు, ఆమెకు ఆనందం ఉందో లేదో నాకు తెలియదు, ఆమె దుఃఖంగా ఉందో లేదో తెలియదు, ఆమె అవసరాలు ఏంటో తెలియదు, నాకు తెలుస్తున్నాయి. అందుకని భార్యాభర్తలు కూడా గొడవ పడతారు, అన్నదమ్ములు కూడా గొడవ పడతారు, తల్లి బిడ్డలు కూడా గొడవ పడతారు. అందరూ అన్ని సంబంధ బాంధవ్యాలు ఘర్షణలు పడతాయి. ఎందుకని నీది నాకు తెలియదు, నాది నాకు కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఘర్షణాయుత జీవితాన్ని జీవించొద్దు, చదువుకుంటే ఘర్షణ ఉండదు, ఓన్లీ మంచిగా ఉండదు, చెడు ఉండదు అని చెబుతుంది ఆధ్యాత్మికత. అదే ఆత్మజ్ఞాన చదువు, స్వీయ చదువు. చదువుకోండి అంటే ఎవరి గురించి చదువుతావు? నీ గురించి చదువుకో చాలంతే. ఈ భౌతికమైనటువంటి వృత్తి వ్యాపార విద్యలు కాదు, ఇది ఆధ్యాత్మిక చదువు. అంటే నీ గూర్చి నువ్వు చదువుకుంటావు అంతే. వాళ్ళు నేను మానవ జాతి గురించి చదువుకుంటున్నానండి, సృష్టి గురించి చదువుకుంటున్నానండి, ఆత్మజ్ఞాన చదువు, ఆత్మశక్తి గురించి చదువుకుంటున్నానండి ఏం చెప్పకుండా ఏం ఉండవు ఇక్కడ. నీ గురించి నువ్వు చదువుకుంటున్నావు, నీ గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నంలో నువ్వు ఉంటావు. నీ గురించి నీకు తెలుస్తుంది, నీ మనసు, నీ శరీరము, నీ బుద్ధి, నీ ప్రాణశక్తి ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తుంది. అలా తెలుసుకునే ప్రయత్నంలో నీకు సృష్టికి ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుంది, అప్పుడు సృష్టి వస్తుంది. అలా తెలుసుకునే ప్రయత్నంలో సృష్టికి నీకు ఉన్న సంబంధంలో అసలు సృష్టి ఎందుకు ఉంది, ఎలా ఉంది, సృష్టికి ఆధారం ఏంటి అన్నప్పుడు అనంత ఆత్మశక్తి వస్తుంది. అంటే నా గూర్చి నేను సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నంలో సృష్టి వస్తుంది, ఆత్మశక్తి వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అక్కడ మీరు దేవుడు అంటే అనొచ్చు, దైవశక్తి అనుకున్నా అనుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అలా నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో అవన్నీ వస్తున్నాయి తప్ప వాటిని తెలుసుకునే ప్రయత్నం అసలు నేను చేయటం లేదు, ఎవరో తెలుసుకోలేరు కూడా. అనంత సృష్టి గురించి ఎప్పటికీ ఎవరో తెలుసుకోలేరు. నా గురించి నేను తెలుసుకునేటప్పుడు నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నంలో సృష్టి తగులుద్ది, ఆత్మశక్తి తగులుతుంది. అంతే తప్ప నేను వెళ్ళి డైరెక్ట్గా సృష్టిని, అనంత సృష్టిని, అనంత ఆత్మశక్తిని తెలుసుకోలేను. నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో అవి తగులుతాయి, అవి తెలుస్తాయి, అవి తెలియబడతాయి. ఎంతవరకు నాకు ఎంతవరకు అవసరం అంతవరకే. మళ్ళీ తెలుసుకోండి. ఒక నీటి బిందువు సముద్రంలో పడిపోయింది. సముద్రం ఎంత ఉన్నది అనేది నీటి బిందువుకి ఎప్పటికీ తెలీదు. అసలు సముద్రం వచ్చిన సంపూర్ణ విశేషాలన్నీ నీటి బిందువుకి ఎప్పటికీ తెలియదు. కానీ నీటి బిందువుకి ఒకటి తెలుస్తుంది, ఏంటి అంటే నేను సముద్రాన్ని, నేను ఇప్పుడు బిందువుని కాదు, సముద్రాన్ని, అంతే 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 తెలుస్తుంది. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అని తెలుస్తుంది. అంతే తప్ప గ్రహాలు ఎన్ని ఉన్నాయి, గోళాలు ఎన్ని ఉన్నాయి, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, గ్రహ గోళాల్లో ఏమేమి జరుగుతుంది, అసలు మనుషులు ఎదుటోడు ఏమనుకుంటున్నాడు, మాయలు మహిమలు ఇవేమీ ఉండవు. జంతువుల గురించి, భూమి మీద ఉన్న అన్నిటి గురించి, అన్ని మొత్తం ప్రపంచం గురించి, విశ్వం గురించి, గ్రహాల గురించి, గోళాల గురించి అన్ని చెప్పేస్తా, నాకు అన్ని తెలిసిపోతాయి, నాకు అన్ని కనపడిపోతాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఇవేమీ ఉండవు. ఇవేమీ ఎక్కడ ఎంటర్ అయినా అది ఆధ్యాత్మిక చదువు కాదు, ఆత్మజ్ఞాన చదువు కాదు. అది నువ్వు మోసపోతున్నావు ఆధ్యాత్మికత పేరుతో. ఎందుకంటే చదువులో మహిమలు ఎందుకుంటే అర్థమైన చోట అసలు ఏది మహిమ కాదు. ఎక్కడ అర్థం కాదో అక్కడ దాన్ని నువ్వు మహిమ అన్నావు ఆధ్యాత్మికతలు, అంతే. అర్థం కాని ప్రతిదీ మహిమే. ఇప్పుడు మనం సరదా సినిమాలు తీస్తారు, వెళ్ళి చూసి వస్తాం. సినిమా అంటే మనకు తెలుసా ఎలా తీశారో ఏంటో మనకు అర్థమైందా? దాన్ని వాళ్ళు సెకను నిమిషం ముక్కలుగా కొన్ని లక్షల ముక్కలు తీసుకొని అన్నింటినీ కలిపేసి మనకి ఏకంగా సినిమాలాగా చూపిస్తారు. దానికి తయారీకి ముందు వాళ్ళు సంవత్సరాలు కష్టపడతారు, కొన్ని 100 మంది కష్టపడతారు. అదంతా మనకు తెలియదు అసలు ఆ ప్రాసెస్. మనం సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. అలాగే ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తారు చాలామంది, మ్యాజిక్స్ నేర్చుకుంటారు, అది చదువు కోర్సు అది. అలాగే హిప్నాటిజం అనే కోర్సులు ఉన్నాయి, మనిషిని హిప్నటైజ్ చేయొచ్చు. అవన్నీ చదువుకోవచ్చు, చదువుకొని నువ్వు చేయొచ్చు. ఇప్పుడు ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తే అసలు ఆశ్చర్యపోతాం మనం. ఇప్పుడు ఉన్నటువంటి మహిమలు మాయలు మనం ఆధ్యాత్మికతలో చెప్పుకునే అసలు పనికిరావు. అంత అద్భుతమైన ఇంద్రజాల ప్రదర్శనలు ఉన్నాయి. గాలిలో నడిచేస్తారు, నీళ్ళల్లో నడిచేస్తారు, రకరకాలుగా మనుషుల్ని మాయం చేసేస్తారు, సృష్టిస్తారు, గాలిలో మనుషుల్ని పడుకోబెడతారు, మనుషుల్ని ముక్కలుగా కోసేస్తారు. ఎన్ని ఉన్నాయో చెప్పడానికి వీలుగా అన్ని ఉన్నాయి. మనిషి తన శరీరంలోంచి పావురాలు ఎగరేసేస్తాడు, అనేక జంతువులను సృష్టిస్తాడు, మనుషులు జంతువులుగా మారిపోతారు, జంతువులు మనుషులుగా మారిపోతాయి. కానీ ఇదంతా చదువే. ఇందులో ఏ అద్భుతం లేదు, ఏ మహిమ లేదు, ఏ మాయ లేదు. వాళ్ళు చదువుకున్నారు, నువ్వు చదువుకోలేదు, అంతే తేడా. దీనికి నేను మీకు అనేక సార్లు ఉదాహరణ కూడా చెప్పాను అనేక శీర్షికల్లో. ఒక డాక్టర్ చదువుకున్నాడు,
చదువుకొని డాక్టర్ అయ్యాడు, పెద్ద హార్ట్ స్పెషలిస్ట్ అయ్యాడు. హార్ట్ స్పెషలిస్ట్ అవడానికి ప్రత్యేకంగా ఓన్లీ డాక్టర్ కోర్సులో ఒక 10 ఏళ్ళు చదువుకున్నాడు, మిగిలిన చదువులు కాక. ఎంబీబీఎస్ చదివి అక్కడి నుంచి డాక్టర్ కోర్సులన్నీ స్పెషలైజ్ చేసుకుంటానికి ఒక 10-15 ఏళ్ళు కష్టపడి ఆ రంగంలో నిష్ణాతుడయ్యాడు. ఇప్పుడు ఆయన అలా చక్కగా మనిషిని పడుకోబెట్టేసి చక్కగా గుండె ఆపరేషన్లు చేసేసి 12 మందిని బతికిచ్చేస్తున్నాడు. హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళందరినీ గుండెలు మార్పిడి చేసేస్తున్నాడు, కిడ్నీలు మార్పిడి చేసేస్తున్నారు, లివర్ మార్పిడి చేసేస్తున్నారు, ఊపిరితిత్తులు మార్పిడి చేసేస్తున్నారు, వేరే వాళ్ళు అవయవాలు తీసేళ్ళకి పెట్టేస్తున్నారు. సరే ఏదో హార్ట్ ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, లివర్ ఆపరేషను, ఊపిరితిత్తుల ఆపరేషను చేశాడు కదా అని రోజు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ట్యూషన్ చెప్పండి, మీరు ఎలా చేశారు ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, బొమ్మలేసి చెప్పండి అని ఆయన చేత 1000 సార్లు చెప్పించుకొని మీరు చేసిన విధానం అంతా ఒక వీడియో తీసేవ్వండి నాకని ఆ వీడియోని మనం ఒక 1000 సార్లు చూసేసి ఇప్పుడు నేను డాక్టర్ నేను బోర్డు పెట్టుకొని మనం ఆపరేషన్ చేయడం మొదలు పెట్టేయచ్చా? పొరపాటును కూడా చేయలేం. అసలు చేయకూడదు, క్రైమ్ ముందు లోపలేసేస్తారు. మనం డాక్టర్ అని మనని ఆథరైజ్డ్గా సర్టిఫై చేయడానికి గవర్నమెంట్ కొన్ని పద్ధతులు పెట్టింది. ఆ చదువుకోవాలి, అందులో మనం ఉత్తీర్ణతను సాధించాలి, పరీక్షలు పెడతారు, ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలి. పాస్ అయినాక అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తే అప్పుడు డాక్టర్ అయిన వాళ్ళు మనం సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫై చేసినాక కూడా జూనియర్ డాక్టర్ గానో మామూలుగానో అనేక చోట్ల అనేక మంది దగ్గర పనిచేసి అవన్నీ ముందు నేర్చుకోవాలి. పెద్ద సీనియారిటీ రావాలంటే ముందే నేను పడుకోబెట్టి ఆపరేషన్లు చేయనివ్వరు. అనేక మంది ఆపరేషన్లు చేస్తుంటే అక్కడ అసిస్టెంట్లుగా వేస్తారు. ఆల్రెడీ చదువుకొని వచ్చావు కాబట్టి అదంతా తెలుసు కాబట్టి మళ్ళీ ఆ చేస్తున్నప్పుడు అది కూడా చదువే, అసిస్టెంట్లుగా పనిచేసి అదంతా చూసి తర్వాత ఎప్పుడో నువ్వు ఒక శుభముహూర్తాన్ని మొదలు పెడతావు. అంతవరకు నీకు ఛాన్స్ ఇవ్వరు. ఆ తర్వాత అలా వందలు చేసుకొని డాక్టర్ అవుతావు. పెద్ద హార్ట్ స్పెషలిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్ అని పేర్లు వస్తాయి నీకు. ఆధ్యాత్మికత కూడా అంతే. ఆధ్యాత్మిక చదువుకొని నిన్ను నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు పరిశీలించుకొని నీలో నువ్వు లోపలికి వెళ్ళి నీ గుణాలు నీ స్వభావము చూసుకుంటూ నిరంతరం నిన్ను పరిశీలించుకుంటూ నీలో ఉన్న చెడును పోగొట్టుకుంటూ ఆ చెడుని నేను ఎందుకు ఆపలేకపోతున్నాను, అసలు చెడు గుణాలు నాకు తెలిసి కూడా నేను ఎందుకు ప్రవర్తిస్తున్నాను, నేను ఎందుకు మారలేకపోతున్నాను, సంపూర్ణంగా నేను ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నాను, నన్ను నేను ఎందుకు తృప్తిపరుచుకోలేకపోతున్నాను, భయపడకుండా బాధపడకుండా దుఃఖపడకుండా ఆందోళన పడకుండా డిప్రెషన్కి వెళ్లకుండా రకరకాల చికాకు కోపం ఇటువంటి గుణాలకు వ్యతిరేక గుణాలకు లోను కాకుండా వ్యతిరేక భావాలకు లోను కాకుండా నేను ఎందుకు హాయిగా ఉండలేకపోతున్నాననే ప్రశ్న నాకు నేను కొన్ని లక్షల కోట్ల సార్లు వేసుకొని నన్ను నేను లోపల వెతుక్కొని ఈ ఆధ్యాత్మిక చదువు అందించేటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో మళ్ళీ నన్ను నేను పరిశీలించుకుంటూ నా లోపల నేను చూసుకుంటూ నిరంతరం చదువుకుంటూ మళ్ళీ నన్ను నేను చూసుకుంటూ నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ ప్రయత్నిస్తూ మళ్ళీ చదువుకుంటూ సందేహాలు వచ్చిన ప్రతిసారి సందేహాలు తీర్చుకోవడానికి ప్రశ్నలను అడిగి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని దాన్ని మళ్ళీ చదువుకొని మళ్ళీ ప్రయత్నిస్తూ సేమ్ భౌతిక విద్యల్లో ఈ డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఎలా అయితే చదువుకొని విద్యను అభ్యసించి అంత గొప్పవాళ్ళు అయ్యారో, రాకెట్లు వేసుకొని ఆకాశాలకు వెళ్ళిపోతున్నారో, విమానాలు ఎగరేసేస్తున్నారో, అనేక మందులు కొనుక్కొని చచ్చిపోయే మనుషుల్ని ఎంతో మందిని బతికిస్తున్నారో, ఎన్నో ఆపరేషన్లు చేస్తున్నారో, అలాగే నీతో నువ్వు చేసుకునేటువంటి ప్రయోగం ఆధ్యాత్మికత. నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం. నువ్వు కూడా ఆపరేషన్లు చేసుకుంటావు, నీలో చెడుని తొలగించేసుకుంటా ఉంటావు. అందులో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి. ఎందుకు చెడుని తొలగించుకోలేకపోతున్నాను, ఎందుకు ఈర్ష్య ద్వేషాలు పోగొట్టుకోలేకపోతున్నాను, ఎందుకు అసలు ఇంద్రియ నిగ్రహం లేదు, నేను తప్పు ఎందుకు చేస్తున్నాను, తప్పు చేయకుండా ఎందుకు ఉండలేను, నా భార్యతో ఎందుకు సరిపెట్టుకోలేను, నా భర్తతో ఎందుకు సరిపెట్టుకోలేను, నాకున్న డబ్బుతో ఎందుకు సరిపెట్టుకోలేను, నాకున్నటువంటి వసతులు వనరులు ఈ పిల్లలు, నాకున్నటువంటి కుటుంబ సభ్యులు, నాకున్న ఏదుంటే అది, నాకున్న తెలివి, నాకున్న ప్రజ్ఞ, నాకున్న వాటితో నేను సంతృప్తిగా ఎందుకు లేను, ఎప్పుడు ఎందుకు మనసు పరుగులు చేస్తుంది, ఆ మనసు నన్ను ఈడ్చుకుంటూ ఎందుకు వెళ్ళిపోతుంది, కోరికలని లగ్జరీస్ అని అవసరాలను కోరికలుగా మార్చుకొని కోరికలను లగ్జరీస్గా మార్చుకొని ఈ కోరికల కోసం ఈ లగ్జరీల కోసం అప్పులు చేస్తూ తప్పులు చేస్తూ అనేక రకాలైనటువంటి పొరపాట్లు చేస్తూ ఎందుకు వెళ్తున్నాను? నీ మీద నువ్వే, ఎవరు చెబుతారు నీకు ఇవన్నీ? అందుకని ఆధ్యాత్మిక చదువు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళని చదువుకోండి, అందరూ వినపాకండి. మారాలనుకున్న వాళ్ళు మాత్రమేనండి. మీరు మతం అన్నా, దేవుడన్నా, గురువు అన్నా, భక్తి అన్నా, దైవీ సంబంధ ఏ పేరు చెప్పినా
ఆధ్యాత్మికత అన్న కేవలము గుణమార్పు. మీలో ఉన్నటువంటి చెడుకి మీరే ఆపరేషన్ చేసుకొని దాన్ని తొలగించేసుకొని మంచిని మాత్రమే ఎంచుకుంటారు. ఇప్పుడు డాక్టర్ ఏం చేశాడు? హార్ట్ ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, లివర్ ఆపరేషను, అసలు ఏ విధమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అనారోగ్యం అనే చెడుని తీసేస్తాడు. డాక్టర్ చేసే పని ఏంటి? అనారోగ్యం అనే చెడుని తీసేస్తాడు. ఆరోగ్యము అనేటువంటి దాన్ని స్థిరపరిచేలా ప్రయత్నం చేస్తాడు. అనారోగ్యాన్ని తీసేస్తే ఆరోగ్యమే ఉండేది. ఆరోగ్యమే ఉన్నది మనకు అనారోగ్యం చేస్తుంది. ఎందుకని? సరిగ్గా జీవించకపోవటం వలన అనారోగ్యాలను తొలగిస్తాడు డాక్టర్ శరీరంలో. అలాగే మనం మంచిగానే ఉండాలి ఇక్కడ మనుషులుగా, కానీ మనం చెడ్డగా కూడా ప్రవర్తిస్తున్నాం. చెడుగా ప్రవర్తించడం వలన అనేక రకాలైనటువంటి చెడుకు సంబంధించినవి మనలోకి వచ్చేసినాయి. ఇతరుల మాట దేవుడు ఎరుగు. భయం వచ్చేసింది, బాధ వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, కోపం వచ్చేసింది, ఈర్ష్య వచ్చేసింది, అసూయ వచ్చేసింది, అనేక రకాలు వచ్చేసినాయి. ఒకటి కాదు. అది అసలు మనకు అవసరం లేదు. అవన్నీ మన ఇబ్బంది పెడతాయి, మన కష్టపెడతాయి, మన బాధ పెడతాయి. చికాకు, అసహనం, కోపం, మన మీద మనకే చికాకు. అసలు ఎంత దూరం వెళ్ళిపోతుందంటే ఇది ఎవరైనా వాళ్ళు చంపేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకొని. కొంతమంది ఇతరులను చంపేస్తున్నారు కోరికలు ఆపుకోలేక. హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే తారస్థాయి లేదు చెప్పుకోవడానికి. ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే మానభంగాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఇంకెందుకంటే ఉంది? కోరికలు ఆపుకోలేక మానభంగాలు జరుగుతున్నాయి, కోరికలు ఆపుకోలేక హత్యలు, కోరికలు, క్రోధాలు, అహంకారం ఆపుకోలేక హత్యలు, లేదు వాటిని అణుచుకోలేక సర్దుకోలేక ఆత్మహత్యలు. ఎందుకంటే ఇక తారాస్థాయి లేదు. హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు, మానభంగాలు, ఈ ఇంక ఫైనల్ తారాస్థాయి. ఈ చెడు ఎందుకు వచ్చింది అంటే మనలో చెడు ఉంది. మరి మనలో ఉన్న చెడుని ఎవరు పోగొట్టాలి? అది కనపడేది కాదు. గుణచెడు, భావచెడు, స్వభావ చెడు. దానికి రూపం లేదు. శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాలన్నింటినీ డాక్టర్ నయం చేయగలడు. ఎందుకంటే అక్కడ భౌతికం, అది పదార్థం ఉంది. గుండె ఉంది అక్కడ, లివర్ ఉంది అక్కడ, కిడ్నీ ఉంది అక్కడ, శరీర సంబంధిత అన్నీ ఉన్నాయి అక్కడ. పదార్థంలో జరిగినటువంటి లోపం, పదార్థంలో జరిగినటువంటి నష్టం, పదార్థానికి వచ్చిన కష్టం అనారోగ్యం. కానీ మనసు భావరూపం, మానసిక భయం, మానసిక భావోద్వేగాలు, కోపం ఒక భావం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు భావాలు. భావాలతో మనం తప్పులు చేస్తున్నాం. భావ తప్పులు ఇవన్నీ. భావోద్వేగాల తప్పులు చెడు. స్వభావంలో, గుణాల్లో ఉంది. అందుకే ఆధ్యాత్మికత, భక్తి, దేవుడి పేరు మీద మీరు ఏం చెప్పినా గుణమార్పు అంతే. అసలు దేవుడు ఎందుకు? గుణమార్పు కోసం అంతే. భక్తి ఎందుకు? గుణమార్పు కోసం. మతం ఎందుకు? గుణమార్పు కోసం. దాన్ని కూడా భౌతికం చేసేసుకుంటే ఇంకా మనకు అంతకంటే దరిద్రం లేదు. నా మతం గొప్పదే, నా మార్గం గొప్పదే, నా దేవుడు గొప్పడు, మా మతానికి మేము ఈ రంగు పెట్టుకున్నాం, మా మతానికి ఈ డ్రెస్సులు పెట్టుకున్నాం, మా మతానికి మేము ఎలా జీవిస్తాం, మేమన్నీ మా మతం ఏంటో తెలిసేలా మేము హావభావాలతో తిరుగుతాం. మీరు ఊరిని కనిపెట్టేయచ్చు. మేము వేసుకున్న డ్రెస్సులను బట్టి, మా బొట్టులను బట్టి, మా వ్యవహారిక శైలిని బట్టి, మా హావభావాలను బట్టి, బయటికి మేము కనిపించే తీరుతెన్నులను బట్టి మీరు మేమే మతం వాళ్ళమో, ఏ గురువు వాళ్ళమో, దేనికి సంబంధించిన వాళ్ళమో మీరు కనిపెట్టేయచ్చు. మేము అలా దీన్ని భౌతికం చేసేసుకున్నాము అంటే దానికి మించిన దౌర్భాగ్యమే లేదు. అవి భౌతికం చేసుకోవడానికి కాదు, భౌతికంలోంచి నిన్ను ఆధ్యాత్మికతలోకి పంపడానికి. అదే ఆధ్యాత్మికత. ఎందుకు? ఆధ్యాత్మికత అంతా భావ సంబంధితం. అంతరంగంలో చెడుకు ఆపరేషన్, చెడు పోగొట్టుకోవటానికి. నేను ఎందుకు మారలేకపోతున్నాను, నేను ఎందుకు మారలేకపోతున్నాను, నేను ఎందుకు పొందలేకపోతున్నాను, అనంత ఆత్మస్థితిని నేను ఎందుకు అందుకోలేకపోతున్నాను అంటే అసలు కింద చేయాల్సిన బోల్డ్ ఉన్నాయి. మనం ముందు మంచిలోకి వెళ్ళాలి, చెడు మొత్తం పోగొట్టుకోవాలి. నువ్వు 1,000,000 సార్లు అన్నా ఏమీ అవ్వదు. నేను 35 ఏళ్ల నుంచి వింటానే ఉన్నా, చదువుకుంటానే ఉన్నా, మహాత్ములు చెప్పిన వింటానే ఉన్నా, మననం చేసుకుంటానే ఉన్నా, నేను మామూలుగానే ఉన్నా, సామాన్య మానవుడిగానే ఉన్నా. అందుకే నేను సామాన్యుడినే. నేను చెప్పేది కూడా నమ్మకండే, తరిచి చూసుకోండి. ఒకవేళ మీకు ఇందులో మంచి ఉందనిపిస్తే తీసుకోండి, చెడు ఉంది అని అనిపిస్తే వదిలేసేయండి అని కూడా చెబుతాను. ఎందుకంటే నేను సామాన్య మానవుడినే. కానీ ఎలా మారాలిగా? కనీసం ఎదుటి వాళ్ళది వదిలేండి. నాలో భయం పోవాలిగా, నాలో బాధ పోవాలిగా, నాలో దుఃఖం పోవాలిగా, నాలో కష్టం పోవాలిగా, నాలో ఇబ్బంది పోవాలిగా, నాలో చెడు పోవాలిగా. నాలో చెడుని నేను పోగొట్టుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు. నాలో చెడు కాబట్టి అది నాకు సంబంధించిన చదువు. నా మొత్తాన్ని నేను తెలుసుకుంటా. నేను ఈ శరీరం మాత్రమే కాదు, లోపలికి వెళ్తే మనసుగా ఉన్నాను, దాని పక్కనే బుద్ధిగా ఉన్నాను,
బుద్ధికి, మనసుకి, శరీరానికి ఆధారంగా మొత్తం దీన్ని కదిపేదానిగా ప్రాణశక్తిగా ఉన్నాను. కాబట్టి నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోవాలి. సంపూర్ణంగా తెలుసుకుంటే అప్పుడు నేను ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు ఇలా చెడుగా ప్రవర్తిస్తున్నాను, ఎలా మారొచ్చు, మారడానికి ఉన్న అవకాశాలు ఏంటి, నన్ను నేను ఎలా మార్చుకోవచ్చు అంటే నాకు నేను ఆపరేషన్లు ఎలా చేసుకోవచ్చు. ఇక డాక్టర్ నేనే, పేషెంట్ నేను. ఎందుకని? అది భావరూపం, పదార్థం కాదు. భౌతికంలో పదార్థం కనుక ఎవరైనా నీలో ఏదైనా చేయగలరు. భౌతిక అనారోగ్యాలకు డాక్టర్లు చేయగలరు. భౌతికమైన నీ అవసరాలు ఎవరైనా తీర్చగలరు. భౌతికమైనటువంటి నీ కోరికలు ఎవరైనా తీర్చిపెట్టగలరు. అంటే పదార్థ రూప, ధన రూపాయన్ని ఎవరైనా సహాయం చేసి నీకు చేయగలరు. కానీ భావరూపాలు నీకెలా చేయగలరు? అది నీ భావం కదా. అసలు నీ లోపల ఉన్న భావాలు నీకు తప్ప ఎవరికి తెలియదు కదా ప్రపంచంలో. అందుకని ఈ చదువుకొని నువ్వు ఒక్కడగా నీ లోపలికి వెళ్ళగలవు. నీ లోపలికి నీ గురువు, నీ దేవుడు వెళ్ళలేరు. నీ లోపలికి నీ మతం వెళ్ళలేదు, నీ దేవుడు వెళ్ళలేడు, నీ గురువు వెళ్ళలేడు. నువ్వు ఎన్ని చెప్పు ఎవరూ నీ లోపలికి వెళ్ళలేరు. నీ లోపలికి వెళ్ళి నీ భావాలను ఎవరూ మార్చలేరు. ఎన్నో మహిమలు చెబుతారు. చాలా మంది చెబుతూ ఉంటారు, మాకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి గురువులు ఆదేశాలు వచ్చినాయి, ఆ హిమాలయ గురువులు ఆదేశాలు ఇచ్చారు, వీళ్ళు ఆదేశాలు ఇచ్చారు, మమ్మల్ని పంపారు, ప్రపంచాన్ని ఉద్ధరించమన్నారు, వాళ్ళు అక్కడి నుంచి ఉద్ధరిస్తున్నారు, మేము ఎక్కడి నుంచి ఉద్ధరిస్తున్నాం. ఇవన్నీ తప్పని, వీటిని కించపరచడానికి నేను చెప్పట్లా. అన్ని మతాల్లోనూ అన్ని చెబుతూ ఉంటారు. ఎవరో మాకు వెనక దూతలుండి నడిపిస్తున్నారు మమ్మల్ని, మేము నడుస్తున్నాం, అన్ని మతాలలో చెప్పుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికతలు అందరూ చెబుతూ ఉంటారు. అలా కుదిరేటట్టయితే, ఎవరో నడిపేటట్టయితే, ఎవరో నీ లోపల దూరి నీ గుణమార్పు చేసేటట్టయితే, అసలు గురువులు ఎందుకు, వీళ్ళు ఎందుకు? పూర్వపు మహాత్ములే నీ లోపల దూరేసి మొత్తం గుణమార్పు చేసేసేవాళ్ళు. ఎంతమంది దేవుళ్ళు వచ్చారు ఇక్కడికి? ప్రతి మతము దేవుళ్ళ మీద ఆధారంగానే కదా ఇక్కడికి వచ్చింది. ఆ దేవుళ్ళందరూ శరీరంతో జీవించిన వాళ్ళే కదా ఇప్పుడు పూజించే వాళ్ళందరూ. దేవుళ్ళు, దేవతలు ఏ మతానికి ఆధారమైన మూల పురుషులైన వాళ్ళు ఎవరు? మరి నీ మనసుల్లో దూరి అందరినీ మార్చలేకపోయారు. అనాదిగా ప్రపంచంలో ఈ అరాచకాలు ఉన్నాయి, మంచి ఉంది, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఆధ్యాత్మికత ప్రపంచంలో 5% నడుస్తూనే ఉంది. మొత్తం ప్రపంచంలో ఎప్పుడూ ఒక 1%లో మహాత్ములు ఉద్భవిస్తూనే ఉన్నారు. ఆ 1%లో మళ్ళీ ఆ 1%ని 100 చేసేసి అందులో 1% తీసుకుంటే, అంటే 0.1%లో ఎప్పుడు జీవన్ముక్తులు తయారవుతూనే ఉన్నారు. వాళ్ళనే మనం మహాత్ములుగా, మహనీయులుగా, దేవుళ్ళుగా పూజించుకుంటున్నాం. అనాదిగా ఉంది ఇది. కానీ మొత్తం మిగిలిన జనం అంతా ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నీ లోపల భావం నీకు తప్ప ఈ సృష్టిలో ఎవరికి తెలియదు. ఎందుకని అంటే అది నువ్వు తయారు చేసుకున్నది, నువ్వు ఏర్పరుచుకున్నది, నీ పుట్టుక నుంచి నువ్వు పెరుగుతూ ఏర్పరుచుకున్నది, నీ గ్రహణ శక్తుల ద్వారా నువ్వు గ్రహించి కావాలని నువ్వు తయారు చేసుకున్నది. నీ మనసు, నీ గుణం, నీ స్వభావం నీకు సంబంధించింది. దానికి లోపల దూరం ఎవరు ఎలా చేయగలరు? భావాల్లోకి ఎవరు వెళ్ళలేరు. భావం పదార్థం కాదు. నీ లోపల ఎవరు దూరలేరు. నీ లోపల నువ్వు ఒక్కడే ఉంటావు. ఇంకొకళ్ళు వచ్చి దూరడానికి కుదరదు. పరకాయ ప్రవేశ విద్యలు ఉన్నాయి, దూరిపోతాం. ఎక్కడ పుస్తకాల్లో రాసి ఉన్నాయి, మళ్ళీ కామెంట్లు పెట్టబాకండి. నిరూపణ లేని సత్యాలు మాట్లాడుకునే వాళ్ళు ఎప్పటికీ మారరు అని అర్థం. నాకు చాలా మంది మళ్ళీ కామెంట్లు పెడతారు, మీరు ఇలా మహిమలు లేవంటున్నారు, మహిమలు ఉన్నాయి కదా, మహిమలు చేస్తున్నారు కదా, పూర్వ పుస్తకాలు ఎన్ని రాసి ఉన్నాయి కదా, ఆ దేవుడు మహిమలు చేశాడు కదా, ఈ గురువు మహిమలు చేశాడు కదా, అవన్నీ ఎందుకు, నువ్వేమన్నా చేస్తావరా నా దగ్గరికి? ప్రశ్న అడిగేవాళ్ళు మీరు చేయగలిగితే 2 మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు చేయగలిగినా 2 పని మాట్లాడుకుందాం. ఒకవేళ మీ తరపు మీ గురువు చేస్తాడంటే 2 నేను కూడా వస్తాను, మాట్లాడుకుందాం. నేను విమర్శించడానికి చెప్పట్లా, పోటీకి చెప్పట్లా, ఛాలెంజ్లకి చెప్పట్లా, తొడగొట్టి చెప్పట్లా. నేను అసలు సామాన్యుడిని, మీరు నన్ను క్షమించి వదిలేయండి అని కూడా చెబుతున్నా. ఎవరో చేశారని చెబుతాడంటే అది వదిలే. ఇప్పుడు దాన్ని అది వదిలేయని ఇప్పుడు అది అబద్ధం అన్నాను, అయితే అబద్ధం అంటారా మీరు అని, పలానా మహాత్ముడు అబద్ధమా, పలానా దేవుడు అబద్ధమా అని మళ్ళీ మీరు కొత్త మతగాదాలు కొత్తవి సృష్టిస్తూ ఉంటారు. ఈ బుద్ధి ఎప్పటికీ ఇలా వైపరీత్యానికి పోతా ఉంటుంది తప్ప అదేదో నేర్చుకొని నన్ను నేను ఉద్ధరించుకుందామని మాత్రం అనిపించదు. అందుకని నన్ను నేను మంచి దారిలో నడుపుకోవాలి. ఉద్ధరించుకోవటం ఏంటంటే ఏమీ లేదు, నన్ను నేను మంచోడుగా ఉంచుకోవాలి, నన్ను నేను మంచిదానిగా ఉంచుకోవాలి. అవునా కదా? చూసుకో, నువ్వు మనిషిగా మంచిగా మాత్రమే బతకాలి. నీకు విచక్షణ జ్ఞానం ఉంది, నీకు మంచి చెడు తెలుస్తుంది, తప్పు చేయకూడదని తెలుస్తుంది. దేశకాల పరిస్థితుల్లో చట్టాలు కూడా ఉన్నాయి, మనమే పెట్టుకున్నాం చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, కోర్టులు, వ్యవస్థలు. కాబట్టి మనం మంచిగానే కదా ఉండాలి. సింపుల్.
మంచిగా ఉండే ప్రయత్నం చేయి. మంచిగా ఎందుకు ఉండలేకపోతున్నావో తెలుసు కదా ఆధ్యాత్మిక చదువు. దీనికి మహిమలు ఎందుకు, మాయలు ఎందుకు, వాళ్ళెవరో వీళ్ళెవరో మహిమలు మాయలు చేశారు అంటం ఎందుకు? మళ్ళీ అసలు నేను మారాలనే కాన్సెప్ట్ నుంచి మహిమలకి మాయలకి వెళ్ళిపోయి కొత్త దేవుడు, కొత్త విధానం, కొత్త పద్ధతులు ఎందుకు? అవన్నీ ఆధ్యాత్మికం కాదు. అవన్నీ నేను పక్కదో తీసుకెళ్లి భ్రష్టు పట్టిస్తున్నాయి. నిన్ను నీ వైపు ప్రయాణింప చేయట్లా, నిన్నెటో తీసుకుపోతున్నాయి, నీకు సంబంధం లేని వైపు వెళ్తున్నాయి. నువ్వు నీ వైపు వెళ్ళాలి, నువ్వు నీ లోపలికి వెళ్ళాలి, నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవాలి. నీకు ఈ సృష్టికి సంబంధించినటువంటి శక్తివే అనేటువంటి భావన నీకు తెలియాలి. సంపూర్ణంగా నేను ఈ సృష్టికితో కలిసే ఉన్నాను, ఈ సృష్టికి ఏ శక్తి ఆధారమో నేను కూడా ఆ శక్తినే అనేటువంటి వైపు నిన్ను ప్రయాణింపజేసి నిన్ను నీకు తెలియజెప్పాలి. నిన్ను ఒక దేవుడి వైపు, ఒక మతం వైపు, ఒక విధానం వైపు, ఒక పద్ధతి వైపు, ఒక మహిమ వైపు, ఒక మాయం వైపు తీసుకెళ్లిపోయారు, అందులో కలిపేశారు. ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వుగానే ఉన్నావుగా. ఆ దేవుడు గొప్పోడైతే నీకేం వచ్చింది? ఆ మతం గొప్పదైతే నీకేం వచ్చింది? ఆ గురువు గొప్పోడైతే నీకేం వచ్చింది? ఆ గొప్పలని పుస్తకాల్లో ఉన్నాయి. ఎందుకని వాళ్ళు లేరుగా ఇప్పుడు. వాళ్ళ పేర్ల మీద మనం కట్టడాలు కట్టుకుంటున్నాం, ప్రార్థనాలయాలు నిర్మించుకుంటున్నాం. అవి ఎంత పెద్దవి కట్టగలిగితే అంత పెద్దవి కట్టి నేను గొప్పోడని చెప్పుకుంటున్నాం తప్ప మనిషిని మంచోడిగా మార్చే వైపు ప్రయాణం సాగాలి. అవన్నీ నిన్ను మార్చాలి. నువ్వు అటు వెళ్ళిపోతాం కాదు. నువ్వు అటు వెళ్ళిపోతే ఏమైంది? మొత్తం దారే మారిపోయింది. అసలు నీ వైపు, నీ గమ్యం వైపు నీ జీవితం లేదు. నువ్వు ఎందుకు పుట్టావో, నువ్వు ఎందుకు చేస్తున్నావో, అసలు ఎందుకు ఎంత 100 ఏళ్ళు జీవించావో, అసలు ఈ జీవితానికి లక్ష్యం ఏంటో, అసలు పుట్టుక ఎందుకు వచ్చిందో, మరణం ఎందుకు వస్తుందో, పుట్టుకకు కారణం ఏంటి, మరణానికి కారణం ఏంటి, ఈ జనన మరణాల మధ్యలో జీవితానికి కారణం ఏంటి, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ సృష్టి ఎందుకు ఉంది, దీనికి మూల కారణం ఏంటి, మొత్తం ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీనికి మూలం ఏంటి, నా మూలం ఏంటి, అది కదా తెలుసుకోవాల్సింది. నీ మూలం నువ్వు తెలుసుకుంటే నీ ఆట అయిపోయింది. నువ్వు వెళ్ళి మత మూలమో, దేవుడి మూలమో, గురువు మూలమో, మహిమ మూలమో, ఏదో ఒకటి ఆ మూలం తెలుసుకుంటానంటున్నావు. ఆ మూలంలో ఏమీ లేదు అక్కడ తెలుసుకోవడానికి. వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి అంతే, మహిమల మాయల గ్రంథాలు ఉన్నాయి. అటు నువ్వు ఊహించుకుంటూ కూర్చుంటావు అంతే. అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే కూర్చుంటావు. ఈ లోపల సావచ్చి పట్టుకెళ్ళిపోద్ది. ఏం లేదు, కల్పనల్లో, ఊహాలోకాల్లో జీవిస్తాం. మానసిక లోకంలో నీకు ఎన్ని స్వప్నాలు వస్తున్నాయో అదంతా మనోలోకం, ఊహాలోకం, సృజనాత్మక లోకం. ఆ లోకంలోకి పట్టుకుపోతారు నిన్ను. మనోలోకంలోకి పట్టుకుపోతారు, సృజనాత్మక లోకంలోకి పట్టుకుపోతారు, భావలోకంలోకి పట్టుకుపోతారు. అక్కడ ఏం లేదు, నువ్వు కల్పించుకున్నవే. అందుకే మీరు చూడండి, ఎవరైనా సరే మాకు మహిమలు జరిగినాయి, మాయలు జరిగినాయి, అనేక అనుభవాలు జరిగినాయి అని చెప్పేవాళ్ళు అందరూ కూడా ఏ మత వాళ్ళకి ఆ మతపు దేవుడితోనే ఉంటాయి, ఏ గురువు వాళ్ళకి ఆ గురువుతోనే ఉంటాయి. చాలా చిన్న లాజికల్ పాయింట్ ఇది. పట్టుకోగలిగితే మొత్తం మీకు అర్థమైపోద్ది. మీ సూక్ష్మత్వమే మీకు అర్థమైపోద్ది, మీ శరీర తీరే మీకు అర్థమైపోద్ది, అందులో ఉన్న కీలకం మీకు అర్థమైపోద్ది. ఆ మహిమలు మాయలు వాటిలో ఉన్న కీలకం. ఆ మతపు దేవుడే ఎందుకు వస్తున్నాడంటే ఆ మతపు దేవుడినే మనసు అనేక సార్లు భావించుకుంటుంది. అదే చూస్తున్నావు కంటితో, అవే వింటున్నావు, అవే గ్రంథాలు చదువుతున్నావు. అందుకని ఊహించుకొని మనసు సృజనాత్మకత ఊహతోకి వెళ్ళిపోయి ఆ దేవుడిని కలగనేసింది. మామూలు కళ్ళ గంటలను, నీ భార్య పిల్లలు, నీకు తెలిసిన ప్రదేశాలు, నీకు తెలిసిన వస్తువులు, ఇవన్నీ. ఆ చదువులు తెలుసుకోండి, మనసు అలాగే ఉంటుంది. అది కూడా చదువులో భాగమే. ఇప్పుడు నేను చెబుతుంది కూడా చదువులో భాగమే తప్ప నేను దేవుళ్ళని, మతాలను కించపరచడానికి చెప్పట్లా. నీ లోపల మనసు అనేది ఒకటి ఉంది. అది బాహ్య విషయాలను ఎలా పట్టుకుందో, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఆస్తి, నా సంపదలో, నేను చూసిన వస్తువులు, నాకు తెలిసిన వీటిని ఎలా కలగంటుందో నువ్వు నిద్రపోయినప్పుడు, సేమ్ అలాగే నా దేవుడు, నా మతము, నాకు సంబంధించిన విషయాలని కలగంటున్నప్పుడు మహిమలు అంటున్నావు. వాటిని తీవ్రంగా భావించుకుంటున్నప్పుడు మహిమలు మాయలు అంటున్నావు. అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. ఒకళ్ళు ఉండుంటే నీలాగా దేవుళ్ళు ఎక్కడ రోడ్ల మీద శరీరాలతో తిరుగుతూ కనపడతారు. ఎందుకని? వాళ్ళు శరీరాలతో ఉన్నప్పుడు రోడ్ల మీదే తిరిగారు, జనాల మధ్య తిరిగారు, జనాలతోనే తిరిగారు, జనాలకు మంచి బోధిస్తూ తిరిగారు. మనలాగా నిండు 100 ఏళ్ళు బతికారు, మనలాగా ఆహారం తీసుకున్నారు, మనలా కాలకృత్యాలు తీర్చుకున్నారు. వాళ్ళనే దేవుళ్ళని పూజించుకుంటున్నారు. ఆధారాలన్నీ ఉన్నాయిగా. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు నిజంగా నీకు శక్తి రూపంలో ఉండి మేలు చేస్తుంటే నీకు ఎందుకు కనపడరు? ఇప్పుడు శరీరం ధరించినప్పుడు కనపడిన వాళ్ళు శరీరం లేనప్పుడు కనపడరా? కొంతమందికి ప్రత్యేకంగా కనపడి వాళ్ళ చెవిలో గుసగుసలు ఆడతారా? ఇదంతా మనోవ్యాపారం. నేను ఎవరిని తప్పంటలే. అది మనోలోకం, భావలోకం, సృజనాత్మక లోకం. ఆ భావలోకంలోనే నీకు భయాలు కలుగుతున్నాయి, ఆందోళన కలుగుతున్నాయి, నీకు కోరికలు కలుగుతున్నాయి, భావోద్వేగాలు కలుగుతున్నాయి, చికాకు కలుగుతుంది, డిప్రెషన్లు వస్తున్నాయి. ఆ భావలోకంలోంచి నువ్వు ఆత్మహత్యల దాకా ప్రయాణిస్తున్నావు, హత్యల దాకా ప్రయాణిస్తున్నావు. దానికి కారణం ఈ భావలోకం. అది మంచి వైపు తీసుకెళ్తుంది, చెడు వైపు తీసుకెళ్తుంది, దేవుడి వైపు తీసుకెళ్తుంది, దెయ్యం వైపు తీసుకెళ్తుంది. ఇదంతా మనోలోకపు ఆట.
అందుకని నీ కూర్చుని చదువు నువ్వు చదువుకుంటే, నీ మనోలోకపు ఆట నీకు అర్థమైతే, మళ్ళీ ఇది అందరూ ఏ మతాలకి వర్తింపు చేయకండి, ఏ దేవుళ్ళకి వర్తింపు చేయకండి, ఏ గురువులకి వర్తింపు చేయకండి, ఉన్న ఏ విధానాలకి వర్తింపు చేయకండి. నేను సామూహికంగా ఎవరికి చెప్పట్లేదు, వ్యక్తిగతంగా వింటున్న వాళ్ళకి చెబుతున్నా, నీ ఒక్కడికే చెబుతున్నా, నీ ఒక్కదానికి చెబుతున్నా, నీకు మాత్రమే. దీన్ని నీ మనస్సు యొక్క, నువ్వు భావించుకునేటువంటి నీ మతమో నీ దేవుడో నీ మనసు యొక్క చదువుకుంటే నీ ఊహలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. నీకున్న కుటుంబ సభ్యుల పట్ల నీ ఊహలు ఎలా ఉన్నాయి, నీ సంపదల పట్ల నీ ఊహలు ఎలా ఉన్నాయి, నీ భయాలు ఎలా ఉన్నాయి, నీ బాధలు ఎలా ఉన్నాయి, వాటితో కలగలిపి చూసుకుంటే నీ మతం, నీ దేవుడు, నీ గురువు, నీ మహిమలు కూడా నీకు అర్థమైపోతాయి. అందులో కలిసే ఉన్నాయి. నువ్వు వీటిని విడిగా చూస్తున్నావు. ఎందుకని అలా విడిగా చూడటం నేర్పారు వాళ్ళు, మహిమలని మాయలని. అందుకే సిద్ధుల వైపు వెళ్ళొద్దు అని ఆధ్యాత్మిక చెప్పింది. ఎందుకంటే సిద్ధులన్నీ మనోలోకంలో ఇవి. మనిషి శరీరం దాటితే లోపలికి వచ్చేది మనోలోకం. మనసు అనేది ప్రాణశక్తిలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ శరీరంతో చేసినటువంటి, ఈ శరీరంతో గ్రహించినటువంటి అనేక విషయాల సంపుటి మొత్తం అన్నీ అందులో పోగేసి ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నదేంటి? ప్రాణశక్తి. అందుకని మనసుకు చూడండి, మనసు వేగం, మనోవేగం లిమిట్లెస్. మనసులో స్మరించినంత మాత్రాన మనకు తెలిసిన విషయం, తెలిసిన ప్రదేశానికి వెళ్ళిపోతాం. మన మనస్సులో మనకు తెలిసినవన్నీ దృశ్య రూపంలో కనపడిపోతే అనుభవాలు నెమరు వేసుకోవచ్చు. కానీ శరీరంతో అవి చేయాలంటే కుదరదు. శరీరంతో ఇప్పుడు మనోలోకంలో అమెరికాలో మన వాళ్ళు తెలిసిన చోటకి వెళ్ళిపోయాం. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి శరీరంతో అంటే ఇప్పుడు కుదురుద్దా? మనసు వెళ్ళినంత స్పీడ్గా కుదురుతుందా? మనసుకి కాలము లేదు. దాని వేగం అపరిమితం అంటాం కాదు, తక్షణమే, స్మరించినంత మాత్రమే. అందుకని దాన్ని చదువుకో, మనసు అలా పనిచేస్తుంది. కాబట్టి నీ మనసులో జరిగేవన్నీ మహిమలు కాదు, మాయలు కాదు, నీకు జరుగుతున్నవన్నీ నీ మనోలోకపు విషయాలు అంతే. అవి నువ్వు మామూలు కళలు కూడా నీకు బోల్డ్ వస్తున్నాయి. ఊహాత్మక సృజనాత్మక భావాలు కూడా నీకు బోల్డ్ ఉన్నాయి. వాటితో బేరీజు వేసుకు చూసుకో నీ మతాన్ని, నీ గురువుని, నీ దేవుణ్ణి, నీ మహిమని, నీ మాయని. అప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఇదంతా మహిమలు మాయలంతా మనోలోకంలో ఉన్నాయని. అందుకే చదువుకో, నీ గురించిన చదువుకో. ఎవరైతే ఈ మహిమలని, మాయలని, సిద్ధులని అటువైపు ప్రయాణిస్తారో వాళ్ళ తన చదువును తన వైపు చదవకుండా పక్క వైపుకి తీసుకెళ్లి చదువు తప్పించేశారు, దారి తప్పేసింది. ఇప్పుడు నిన్ను చదువుకోవట్లా, నీకు అవసరం లేనిదేదో చదువుతున్నావు. నేను దాన్ని నమ్ముతాను అంటున్నావు, నమ్మకాన్ని చదువుకుంటాను అంటున్నావు. దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. మామూలుగా జీవించి చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోతారో నువ్వు కూడా అలా జీవించి ఆ భావాలతో చనిపోతావు అంతే. నేనేదో పొందేశాను అనుకుంటావు, ఒక భ్రాంతిలో చనిపోతావు. నువ్వు పొందాలి అనేది ఏమైనా ఉంటే ఏముంది అంటే పొందడానికి కొత్తగా ఏమీ లేదు. నీ యొక్క సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకోవటమే. ఆల్రెడీ నువ్వు అదే అయి ఉన్నావు, కానీ నేను శరీరం అని అనుకుంటున్నావు. అందుకని శరీరాన్ని దాటు, మనసును దాటు. మనసును దాటాలంటే మహిమలు, మాయలు, సిద్ధులు, మంత్రతంత్ర యంత్రాలు ఇవన్నీ మనోలోకంలో ఉంటాయి. ఆ మనోలోకాన్ని దాటాలి. ఆ మనోలోకంలో నీ ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, గుణాలు, స్వభావం ఇదంతా అక్కడే ఉంటుంది. అందుకని మనోలోకపు చెడును పోగొట్టుకోవాలి. శరీర చెడుని డాక్టర్ పోగొడతాడు. శరీరానికి సంబంధించిన ఇతర రకాల ఏ విషయాలకు సంబంధించినటువంటి శరీరానికి సంబంధించినటువంటి సహాయాలైనా ఇతరులు చేయగలరు. ఎందుకంటే పదార్థాలు ఉన్నాయి కాబట్టి పదార్థ రూప సహాయాలు ఎవరైనా చేయగలరు. కానీ మనోలోకపు సహాయం నీకు నువ్వే చేసుకోవాలి. అదే జ్ఞానము. జ్ఞానం ఏంటి? మళ్ళీ భావరూపం. నేను మీతో మాట్లాడుతున్నా, నాలో భావం కలిగింది, భావాన్ని భాషగా తెచ్చాను, ఆ భాషను చెబుతున్నాను, మీరు ఆ భాషని వింటున్నారు. ఆ భాష మళ్ళీ మీలో భావంగా మారుతుంది, భావంగా మారి మీకు అర్థమవుతుంది. అంటే ఇది భావలోకం, మనోలోకం. ఇదే జ్ఞానం. జ్ఞానం కూడా మనోలోకానికి సంబంధించింది. ఈ జ్ఞానం మన మనోలోకంలోంచి తీసుకెళ్లి ప్రాణశక్తిలో పడేస్తుంది. ఎందుకని మనోలోకం ఎక్కడుంది? శరీరంతో కలిసి భౌతిక ప్రపంచం నుంచి ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ప్రాణశక్తి మొత్తంలో ప్రింట్ అయినాయా? కానే కాదు. ప్రాణశక్తిలో 1% కూడా ప్రింట్ అవ్వలేదు. ప్రాణశక్తి అపరిమితంగా అనంతంగా ఉంది, ఎంతని చెప్పడానికి లేదు. అదే అనంత ఆత్మశక్తి. ఆకాశము వలె సర్వవ్యాపకముగా ఉన్నది. కాబట్టి నేను అన్న భావన మనసుకే కలుగుతుంది. ఎంత ప్రింట్ అయిందా ప్రింట్ అయిన చోట కలుగుతుంది. ఇప్పుడు నేను శరీరం అన్న భావంలోంచి లోపలికి వస్తే నేను మనసు నేను తెలుస్తుంది. ఇప్పుడు ఆ మనసులో చెడుకు ఆపరేట్ చేసుకో. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇదే చదువు, అది పొందే వరకు చెప్పుకుంటూ ఉండాల్సిందే, రోజు గుర్తు చేసుకుంటూ ఉండాల్సిందే. అందుకే రోజు చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైతే రోజు వింటున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను.
ఆధ్యాత్మిక చదువుకుంటున్న విద్యార్థులు మనం. నేను విద్యార్థినే, మీరు విద్యార్థులే. మహాత్ములందరూ ఎంతో మంది మాస్టర్ల ఆత్మజ్ఞాన స్థితిని పొందినటువంటి మహాత్ములు, గురువులు అని పిలువబడేటువంటి మాస్టర్లు ఎంతో మంది వాళ్ళ స్థితిని పొంది ఎలా పొందారో, ఎలా పొందొచ్చో చెప్పారు. దాన్ని ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా చెప్పుకుంటున్న విద్యార్థులు మనం. కాబట్టి వింటున్న విద్యార్థులకు మాత్రమే, మిగిలిన వాళ్ళు వినకండి. నన్ను నేను మార్చుకుంటాను, నాలో గుణమార్పు చేసుకుంటాను, నేను మంచిగా బతుకుతాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను నా మార్పు కోసం ప్రయత్నించుకుంటాను, సాధన చేసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది వినండి. మిగిలిన వాళ్ళకి ఇది ఉపయోగపడదు. ఎందుకంటే చెప్పిందే చెబుతాను, దాన్ని అనేక రకాలుగా మార్చి చెబుతాను, రోజు గుర్తు చేయడానికి చెబుతాను, రోజు చదువుకోవడానికి వీలుగా చెబుతాను అంతే. ఎందుకంటే నేను చదువుకుంటున్నాను, అది మీకు వినిపిస్తున్నాను మైక్ ముందు అంతే. కాబట్టి లోపలికి వెళ్ళి నన్ను నేను చూసుకోవటం నా ఒక్కడి వల్లే అవుతుంది, నా ఒక్కదాని వల్లే అవుతుంది. ఎవరి లోపలికి వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు, ఇంకొకళ్ళ లోపలికి ఇంకొకళ్ళు వెళ్ళలేరు. నీ మతం వెళ్ళలేదు, నీ దేవుడు వెళ్ళలేడు, నీ గురువు వెళ్ళలేడు, ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు. వెళ్ళగలిగితే మనుషుల్ని మార్చేసేవాళ్ళు కదా. చిన్న పాయింట్, ఎందుకు వెళ్ళలేరు, పలానోళ్ళు అలా చేశారు, పలానోళ్ళు ఎలా చేశారని అనుకోబాకండి. పుస్తకాలు చదివి కామెంట్లు పెట్టకండి. చాలా సింపుల్ థింగ్. నిన్ను ఎందుకు చేయలేదు చెప్పు. ఇప్పుడు నువ్వు నమ్ము, ఎవరో గురువునో దేవుణ్ణో నమ్ము, నీ లోపల వాళ్ళని దూరం నిన్ను మార్చేమను. నిన్ను నన్ను ఎందుకో, అది మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చు కదా, చెడు లేకుండా చేసేయచ్చు అవకాశం ఉంటే. అందరి మనసుల్లో దూరికిపోయి డాక్టర్లు హార్ట్ ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, ఇలా అనారోగ్యాలు పోగొట్టడానికి డాక్టర్లు ఉన్నట్టుగా, మందులు ఉన్నట్టుగా నీ లోపలికి దూరిపోయి నీ చెడును పోగొట్టగలిగినటువంటి సామర్థ్యము, శక్తి ఉన్నటువంటి దేవుళ్ళు, మహిమలు, మతములు, గురువులు, విధానములు, పద్ధతులు భక్తి మార్గంలోనూ ఆధ్యాత్మిక మార్గంలోనూ ఉంటే ఎందుకు చక్కగా అందరినీ పిలిచి హాస్పిటల్లో మందులు ఇచ్చినట్టు, చీటీలు రాసి ఇచ్చేసినట్టు అందరినీ పిలిచి నీ లోపలికి దూరిపోయి వాళ్ళ లోపలికి వాళ్ళలో చెడును తొలగించేసి మంచి వాళ్ళని చేసేయండి. ఆ ప్రాసెస్ లేదు కాబట్టే లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మహాత్ములు జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు చదువుగా. అందుకే చదువుకునే పుస్తకాలు ఎలా ప్రింట్ అయినాయో, చదువుకునే పుస్తకాలు ఎలా అయితే ముద్రింపబడుతున్నాయో, అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలన్నీ ముద్రింపబడుతున్నాయి. అందులో నువ్వు ఏరుకో. మళ్ళీ అందులో నిన్ను చదువుల్లో కూడా అనేక రకాలు వెళ్ళినాయి. చదువుల్లో కూడా బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, బాగా చెప్పని వాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, రకరకాల డబ్బుల కోసమే చదువు వ్యాపారం పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాగే ఈ ఆధ్యాత్మికతలో కూడా సరైన జ్ఞానం వైపు నిన్ను వెళ్ళనివ్వకుండా వాళ్ళ పొట్టకూటు కోసం, వాళ్ళ పరపతి కోసం, వాళ్ళ కీర్తి కోసం, వాళ్ళకేదో కావాలి, వాళ్ళకి కావాల్సిన దానికోసం నిన్ను మోసపుచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందులో నువ్వు నిర్ణయించుకోవడం అంటే ఏంటి? ఏమీ లేదు, నిన్ను నీ లోపలికి పంపి. చాలా సింపుల్. ఏంటి ఇక్కడ అంటే, అది మతమైనా, అది మార్గమైనా, అది గురువైనా, దేవుడైనా, ఎవరైనా, ఏ విధానమైనా, ఏదైనా పర్వాలేదండి. నువ్వు ఎందులోనైనా సాగు. నిన్ను నీకు చూపిస్తున్నారా? అద్దంలో నీ ప్రతిబింబం నీకు ఎంత స్పష్టంగా కనబడుతుందో అలా నువ్వు నీకు అర్థమవుతున్నావా? నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? నీలో మంచి చెడులు నీకు తెలుస్తున్నాయా? నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ మీదే నీ సంపూర్ణ దృష్టి కేంద్రీకరింపబడేలా నీకు బోధిస్తున్నారా? నిన్ను నువ్వు నిరంతరం గమనించుకుంటున్నావా? నీలో చెడును పోగొట్టుకునే ప్రయత్నం నువ్వు చేసుకుంటున్నావా? అలా నీకు అన్ని నేర్పుతూ నిన్ను ఆనందంతం వైపు తీసుకెళ్తుంటే ఆ మార్గం కరెక్టే. నిన్ను నీకు చూపిస్తూ నీ లోపలికి నిన్ను పంపుతూ నడిపిస్తున్న ప్రతి మార్గము కరెక్టే, ప్రతి మతము కరెక్టే, ప్రతి గురువు కరెక్టే, ప్రతి దేవుడు కరెక్టే, అన్నీ కరెక్టే. జస్ట్ వాళ్ళు చెక్ చేసుకుంటే. ఎందుకంటే ప్రపంచంలో చెడు అన్ని చోట్ల వ్యాపించింది కాబట్టి. ఎందుకంటే అన్ని చోట్ల ఉండేది మనుషులేగా, మనుషులకేగా మానవ జాతికి సంబంధం మనకు, అంతేగా. మనం మాట్లాడుకునేదంతా మనుషులమేగా, జీవించేది మనుషులతోనేగా. కాబట్టి మనుషుల్లో ఉన్న చెడు అన్ని చోట్లకి వెళ్తుంది. అక్కడ మనుషులే ఉంటారు, ఆధ్యాత్మికతలోని మనుషులే ఉంటారు, మతాల్లోనూ మనుషులే ఉంటారు, దేవుళ్ళ దగ్గర మనుషులే ఉంటారు, మార్గాలన్నింటిలోనూ మనుషులే ఉంటారు. కాబట్టి ఆ మనుషుల్లో మంచి చెడు కలిసి ఉంటుంది. కాబట్టి నిన్ను నీ లోపలికి పంపి నిన్ను నీకు కరెక్ట్గా ఫుల్గా నిన్ను నీకు చూపించే ప్రతివాడు కరెక్టే, ప్రతి మార్గము కరెక్టే, అందరూ కరెక్టే. అలా చెక్ చేసుకో. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చదువుకునేది కూడా ఏంటి? వ్యక్తిగతం, నీ ఒక్కడికే, నీ ఒక్కదానికే చెప్పబడుతుంది. సామూహికంగా అర్థం చేసుకోబాక. ఆ పుస్తకంలో ఎలా ఉందిగా, ఈ గురువు ఎలా చెప్పాడుగా, మతం అలా అంటుందిగా, మీరు మహిమలు లేవంటారేంటి, మాయలు లేవంటారేంటి, ఆయన ఎన్నో చేశాడు, ఈయన ఎన్నో చేశాడు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయిగా, ఈ కామెంట్లు పెట్టకండి. అవన్నీ ఉంటే మానవ జాతిని మార్చేయాలిగా అంటున్నా. ఎందుకు మార్చలేకపోతున్నారు?
లేదండి కుదరదండి పోనీ ఎవరికి వాళ్ళే మారాలన్నావు. అప్పుడు ఎందుకు ఇక ఉండటం వల్ల ఉపయోగం ఎందుకు? చదువుకొని ఏంటి ఉపయోగం? ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు ఆ మహిమలు మాయల వైపు? అప్పుడు ఉపయోగం కూడా లేదుగా. ఉపయోగం లేని దాని గురించి చర్చ ఎందుకు? జస్ట్ నీ గురించి నువ్వు చదువుకో, నిన్ను నువ్వు తెలుసుకో. సింపుల్. అసలు చెడు ఉంది నాలో, చాలా చిన్న విషయం అండి ఇది. ఆధ్యాత్మికతను మీరు గందరగోళపరుచుకోకుండా ఉంటే చాలా చిన్న విషయం, చాలా తేలికైన విషయం, చాలా సింపుల్ విషయం. మీరు దీంట్లోకి మూఢనమ్మకాలు, మహిమలు మాయలు తెచ్చేసి, మతాలు తెచ్చేసి, గురువులు తెచ్చేసి గందరగోళాలు సృష్టించకుండా ఉండే. అలానే మీరు ప్రయాణించడానికి ఎవరినైనా పట్టుకొని వెళ్ళండి, మతాన్ని పట్టుకొని గురువుని పట్టుకొని ప్రయాణించండి. ప్రయాణించేటప్పుడు నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు బస్సుతో నీకేం సంబంధం? బస్సు నిన్ను అక్కడ దింపుద్ది, అంతే, ఎక్కుతావు దిగిపోతావు. నువ్వు రైల్లో వెళ్ళేటప్పుడు రైలుతో నీకేం సంబంధం? ఎక్కుతావు దిగుతావు, కూర్చుంటావు, అంతే. రైలు వెళ్ళిపోద్ది. రైలు ఎట్టా ఉంటే నీకెందుకు? నీ గమ్యం కదా నువ్వు వెళ్ళాల్సింది. విమానం ఎట్ట ఉంటే నీకెందుకు? ఎక్కువ దిగు, నీ గమ్యం చేరుకో. అలా వాహనం ఎలా ఉంటే నీకెందుకు? అలాగే మతం ఒక వాహనం, గురువు ఒక వాహనం, దేవుడు ఒక వాహనం, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి. ఎవరిని అలా తీసుకున్నాం దేవుళ్ళుగాను, ఎవరిని మతాల్లో పెట్టుకున్నాం అంటే తమను తాము తెలుసుకున్నాం. మళ్ళీ తమను తాము తెలుసుకున్న మనుషుల్నే పెట్టుకున్నాం. మతాలు వాళ్ళ పేరు మీద ఏర్పడినాయి, మార్గాలు వాళ్ళ పేరు మీద ఏర్పడినాయి, దేవుళ్ళుగా వాళ్ళనే పెట్టుకున్నాం. వాళ్ళు వాళ్ళని తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారో చెప్పారు. అలా నిన్ను తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నేను బస్సు వెనక పోతాను, రైలు వెనక పోతాను, రైలు దిగను, నేను రైలుతోనే వెళ్ళిపోతాను, రైలే మోక్షం, బస్సే మోక్షం, విమానమే మోక్షం అంటే అర్థమేనా ఉందా? అంతకంటే ఫూలిష్నెస్ ఉందా ప్రపంచంలో? అందుకని నేను ఎవరిని విమర్శించట్లా. అవన్నీ కూడా నిన్ను నీకు తెలియజెప్పి, నిన్ను మంచిదానిగా, నిన్ను మంచోడిగా, నిన్ను సంపూర్ణమైనటువంటి మనిషిగా, సంపూర్ణమైనటువంటి అనంత ఆత్మశక్తిగా నువ్వు నీకు అర్థమయ్యే వరకు నిన్ను నడపడానికి అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అందులో బేసిక్ ఏంటి? ముందు నువ్వు మంచి మనిషిగా బతకాలి. మంచి మనిషిగా బతకాలి అంటే శరీరపరమైనటువంటి అనారోగ్యాలు, సహాయాలన్నీ భౌతికమైన ఎవరైనా చేయగలరు. దానికి ఎవరు అవసరాలు ఉంటే అవి తీసుకో. డాక్టర్ అవసరమైతే డాక్టర్ తీసుకో, లాయర్ అవసరమైతే లాయర్ తీసుకో, అమ్మ నాన్న, అక్క చెల్లి, తమ్ముడు, స్నేహితులు, భౌతిక అవసరాలు ఏది ఉంటే అవి చేసుకో. లోపలికి అంతరంగంలోకి వెళ్ళేటప్పటికి భౌతిక చర్యల్లో చెడు కానీ, కోపం కానీ, బాధ కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ ఎక్కడి నుంచి వస్తుంది? అంతరంగంలోంచి వస్తుంది. అదే రూపంలో ఉంది, భావరూపంలో ఉంది. భావరూపంలో ఉండే పదార్థ రూపం కాని దాన్ని, నీ లోపల ఉన్నదాన్ని, అది ఎవరికి కనపడని దాన్ని, అసలు నీ లోపల ఉన్న భావాలు ఏమున్నాయో నీకు తప్ప ఎవరికీ తెలియని దాన్ని ఇంకొకళ్ళు నీ లోపల దూరం ఎలా చేయగలరు? చేయలేరుగా. కాబట్టి నువ్వు చదువుకొని నీ లోపల నువ్వే దూరు రోజు. అదే ధ్యానం, అదే తపస్సు, అదే సాధన. రోజు నిన్ను చూసుకో, నిన్ను గమనించుకో, నీ లోపలికి వెళ్ళటం నేర్చుకో. ఎప్పుడు బయటకు వెళ్ళటం నేర్చుకున్నావు? ఇంద్రియాలు, భౌతికత్వం అంతా శరీరంతో చేసే అన్ని బయటకే ఉన్నాయి, ఇంద్రియాలు బయటకే ఉన్నాయి. కాబట్టి కాసేపు దాన్ని ఆపి లోపలికి వెళ్ళి అదే ఆధ్యాత్మిక చదువుకోవటం, సాధన చేసుకోవటం. నిన్ను చూసుకో, నిన్ను గమనించుకో. నీకు నువ్వే డాక్టర్ అవ్వు, నీకు నువ్వే పేషెంట్. నీలో చెడుని పోగొట్టుకో. నీకు నువ్వే గురువు అవ్వు, నీకు నువ్వే శిష్యుడవు. నీలో అజ్ఞానాన్ని పోగొట్టుకో. నీకు నువ్వే దేవుడవు, నీకు నువ్వే భక్తుడవు. నిన్ను నువ్వు ఉద్ధరింప చేసుకో. నీకు ఆశీస్సులు నువ్వే ఇచ్చుకో. ఎందుకంటే లోపల అంతా అదే జరగాలి. లోపలికి ఎవరు వెళ్ళలేరు. బయట ఏదైనా సహాయపడవచ్చు ఎవరైనా. ఇది సత్యం. ఎందుకని నీ భావాలు నీకే తెలుస్తాయి. కనీసం నీ పక్కన నీ భార్య భావాలు నీకు తెలుస్తాయా? లోపలికి వెళ్ళి చూడగలవా? మీ నాన్న భావాలు నీకు తెలుసా? మీ నాన్న నుంచే పుట్టావు, మీ అమ్మ నుంచే పుట్టావు, వాళ్ళ భావాలు తెలుస్తాయా? పోనీ వాళ్ళు నిన్ను కన్నారు కదా, నీ భావాలు వాళ్ళకి తెలుస్తాయా? అసలు ప్రపంచంలో ఈ ఫెసిలిటీ ఇవ్వబడలేదు. ఆ సత్యాన్ని గుర్తించు, పదే పదే లోపల గుర్తుపెట్టుకో. నేను అందరిని ఎస్టిమేషన్ వేసేస్తున్నాను, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళని నువ్వు మాట్లాడే మాటలన్నీ భౌతికాంశాలలో నీ అహంకారం, నీ ప్రజ్ఞ, నీ తెలివి, నీ బుద్ధి చెబుతుంది. అది సత్యం కాదు. వాళ్ళ లోపల వాళ్ళకి సంపూర్ణంగా తెలుసు, అది సత్యం. ఎవరికి వాళ్లే తెలుసు, అది సత్యం. అందుకని ఎవరికి వాళ్లే తెలుసు కనుక ఎవరిని వాళ్లే మార్చుకోవాలి, ఇది సత్యం. అందుకని నేను ఎందుకు మారలేకపోతున్నాను అంటే అసలు నువ్వు మారటానికి అవసరమైన ప్రక్రియలు ముందు తెలుసుకో. నీ లోపలికి వెళ్ళి నిన్ను గమనించడం నేర్చుకో. శరీరాన్ని కాసేపు ఆపు, లోపల కూర్చో, నిన్ను అర్థం చేసుకో, సాధన చేయి, ధ్యానం చేయి, మననం చేయి, విను, చదువుకో, నిన్ను ఎలా మార్చుకోవాలో తెలుసుకో. ఎన్ని విన్నా మారటం లేదంటే అసలు ప్రయోగం చేయకుండా ఎలా మారుతావు? నీ మీద నువ్వు ప్రయోగం చేయి. ఒక రోజులో 2 రోజులు అయ్యేది కాదు. నేను 35 ఏళ్ళ నుంచి నా మీద నేను లోపలికి వెళ్ళి ప్రయోగం చేసుకుంటానే ఉన్నా. అయినా నాలో సంపూర్ణ మార్పు రాలేదు కాబట్టి మీతో చెబుతున్నాను. నేను సామాన్యుడు నేను.
ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఇన్నరింగ్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. ఒక చెట్టు ఎదుగుతున్నట్టుగా, ఒక మనిషి ఎదుగుతున్నట్టుగా, ఓ పుట్టిన బిడ్డ 100 సంవత్సరాల వరకు ఎదుగుతూనే ఉంటుంది. శరీరం మార్పులకు లోనవుతూనే ఉంటుంది. కానీ మనకు తెలుసా శరీరం మారే విధానం తెలుసా? మారింది అని తెలుస్తుంది. నా శరీరం లావైంది, సన్నబడింది, నేను ఎలా మారాను, ఎంత మారానని ఫోటోలు చూసుకుంటూ మారానని తెలుస్తుంది. కానీ ఎప్పుడు మారానో తెలుస్తుందా? ఎలా మారుతున్నానో తెలుస్తుందా? తెలీదు. అతి సూక్ష్మాంశలో లోపల శరీరంలో జరిగిపోతుంది. అలాగే చెట్లో జరిగిపోతుంది. చెట్టు ఎంత పెరిగిందో తెలియదు, పెరిగినట్టు తెలుస్తుంది కొన్నాళ్ళకి. అలా అన్నింటిలో ఉన్నాయి, జంతువుల్లో అన్నింటిలో ఉన్నాయి. కానీ మార్పులు కనపడవు. చూడండి, మారే విధానం కనపడదు. మార్పులు కనపడతాయి కొన్ని రోజులకో, కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో చూస్తుంటే మార్పులు కనపడతాయి. కానీ మారే విధానం నువ్వు పట్టుకోలేవు. ప్రాసెస్ జరుగుతూనే ఉంది అన్నిట్లో. భౌతికతలోనే మారే విధానం, ఎదిగే విధానం నువ్వు కనిపెట్టలేనప్పుడు ఆధ్యాత్మికతలో నీలో జరుగుతున్న మార్పుని నువ్వు కనిపెట్టలేవు. కానీ అది లోపల అంతరంగంలో జరుగుతూనే ఉంటుంది. అందుకని నువ్వు చేయవలసిన పని ఏంటంటే రోజు ముందు నువ్వు సాధన చేసుకో. సాధన ఏంటి? వినొచ్చు అంటే వినటం ద్వారా జ్ఞానం తెలుస్తుంది. మననం, దాన్ని మననం చేసుకోవటం. శ్రవణము, మననము. శ్రవణం అంటే వినటం, మననం చేసుకోవడం. నిధిధ్యాస, ఆ మననం చేసుకుంటూ కాసేపు అదే ధ్యాసలో కూర్చోవటం. అదే ధ్యానం అనుకోండి. ధ్యానం అలా కూర్చోండి చక్కగా. ఆ భావాలని మననం చేసుకుంటూ కాసేపు అందులో స్థిరపడండి, శరీరాన్ని కదపకుండా. అలా ప్రాసెస్ మహాత్ములు చెప్పారు, అనేక రకాలుగా చెప్పారు. మనం చెప్పుకున్న అంతే, పేర్లు మారితే ఎవరిని మనం వాడుక భాషలో చెప్పుకుంటున్నాం. అలా ధ్యానం ఎంతసేపు ఉండగలవో అంతసేపు ఉండు. అలానే భౌతికత్వాన్ని దెబ్బకొట్టుకోబాకండే. ఎందుకని? శరీరం బాగుండకపోతే, కుటుంబం బాగుండకపోతే, మనసు బాగుండకపోతే, ఆర్థిక వనరులు బాగుండకపోతే, సామాజిక స్థితిగతులు బాగుండకపోతే నువ్వు ఈ సాధనలు కూడా చేయలేవు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, ఒళ్ళంతా అనారోగ్యాలు, ఇంట్లో నిరంతరం గొడవలు గోళ్ళలో, చుట్టూ సమాజంలో గొడవలు గోళ్ళు అయితే నువ్వేం చేస్తావు? ధ్యానం ఎక్కడ చేయగలవు? నీ ధ్యాసంతా అటు మీదగా పోతా ఉంటుంది. అందుకని ఆధ్యాత్మికతలో ముందు నీలో ఉన్న చెడు పోగొట్టుకొని ఉన్నంతలో సంతృప్తిగా బతుకుతూ కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత మనసుని, సామాజిక జీవితాలకు సంబంధించిన దాన్ని శాంతియుతంగా పెట్టుకో. అప్పుడు సాధనలో మనసు నిలబడుతుంది. అందుకని ముందు నువ్వు మంచోడు అవ్వాలి, నువ్వు ముందు మంచిదాన్ని అవ్వాలి. నీలో ఉన్న చెడుకు నువ్వే ఆపరేషన్ చేసుకోవాలి. అప్పుడు కానీ నువ్వు మారటం కుదరదు. ఇవన్నీ జరగకుండా నేను ఎందుకు మారలేకపోతున్నానంటే అసంభవం. అలాగే చెడును పోగొట్టుకోవడం అనే మార్పు కూడా కొద్ది కొద్దిగా జరుగుద్ది. ప్రాసెస్ జరుగుతుంది. నేను చెప్పాను, నేను సామాన్యుడినే, నేను అతి సామాన్యుడిని, అందరిలాంటి వాడినే. కానీ 35 ఏళ్ల నుంచి ఇందులోనే సాగుతున్న నేను నాలో వచ్చిన మార్పులు గమనిస్తున్నా. ఇప్పుడు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను. నాకేం పని లేదు అసలు. అబద్ధం చెప్పాల్సిన పని మనుషులకి నాకు లేదు. మనుషులతో అంత సంపర్కమే పెట్టుకోవాలి. 55 ఏళ్ళు వచ్చేసింది. అలాంటి మనుషులను వదిలేయమని మీకు చెప్పట్లే నేను. అలా కొద్దిగా నా బాధలో నన్ను ఎవరిని బాధ పెట్టినా సర్దుకోగలను, నా డబ్బులు ఎవరిని కొట్టేసినా సర్దుకోగలను, తక్కువ డబ్బుతో తృప్తిగా ఉండగలను. అలా కొద్దిగా వస్తుంది, పూర్తిగా కాదు. మార్పు అయితే జరిగింది, ఓర్పు అయితే పెరిగింది అన్ని విషయాల్లోనూ. అది ఎవరికాళ్ళకి వ్యక్తిగతంగా జరుగుతుంది, అనుభవం. మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, అండ్ మీకు అలా అయింది కదా, మాకు అవట్లేదు ఏంటని అడుగుతారు. నాకు 35 ఏళ్ళ నుంచి అతి కొద్దిగా జరిగింది అంతే. కానీ జరుగుతుంది, మార్పు అయితే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడో, 35 ఏళ్లలో ఒక వ్యక్తి శారీరక మార్పులు ఎలా జరుగుతాయో అలాగే అంతరంగ మార్పులు కూడా జరుగుతున్నాయి, ఆధ్యాత్మిక మార్పులు కూడా జరుగుతున్నాయి. ఓ చెట్టు ఎలా ఎదుగుతుందో సంవత్సరాల్లో అలా జరుగుతున్నాయి. సృష్టి అంతా అలా మార్పు చెందుతూనే ఉంది చూడండి. అలాగే అంతరంగంలో కూడా మార్పు జరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, నా గురించి నాకు తెలియటం పెరుగుతుంది, నాలో చెడు తరుగుతుంది, నాలో మంచి పెరుగుతుంది, నేను నాకు అర్థమవుతున్నాను, ఆత్మశక్తి అర్థమవుతుంది, అనంత ఆత్మశక్తి అర్థమవుతుంది, సృష్టికి నాకున్న సంబంధం అర్థమవుతుంది. ఈ అర్థమవుతున్నది బలపడుతున్నది, పెరుగుతున్నది. అర్థమవటం అనే స్థితి మొదటి రోజు అర్థమైంది కాదు. అర్థమవటం అనేది పెరుగుతుంది, బలపడుతుంది. అది ఎంత బలపడుతుంది అంటే ఒక మనిషి ఎదిగినట్టుగా, ఒక చెట్టు ఎదిగినట్టుగా నిరంతరం ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అది సంపూర్ణమైనప్పుడు దాన్ని మోక్షం అంటారు. అప్పుడు నీలోకి చెడు ఉండదు, మొత్తంగా మారిపోతావు. అది మొత్తంగా హఠాత్తుగా మారదు, కొద్దిగా జరుగుతున్నది.
ఖచ్చితంగా కొద్ది కొద్దిగా జరుగుతుంది, నేను ఎందుకు మారలేకపోతున్నాను అనుకోబాకండి. ఖచ్చితంగా కొద్ది కొద్దిగా జరుగుతుంది. దానికి రోజు మీరు సాధన చేయాలి. ఆధ్యాత్మిక మార్పుకి సాధన ఆహారము. భౌతిక శరీరానికి ఆహారం ఏంటి? ఆహార పదార్థాలు ఆహారం, బతకాలండి. భౌతిక శరీరం నిలబడాలంటే ఆహార పదార్థాలు కావాలి. అవి ఇక్కడ బతికిస్తే ఈ శరీరాన్ని. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక ఎదుగుదలకే జ్ఞానం ఆహారం, సాధన ఆహారం. అందుకని రోజు మీకు ఏది కావాలో అది వినండి. ఏది కావాలంటే ఏమి లేదు, మీ కూర్చుని చదువు. మీరు ఏది విన్నా మళ్ళీ ఇంకో వైపు వెళ్ళిపోతారు, అది భ్రష్టత్వానికి తీసుకుపోద్ది. మీ ఇష్టం. అది విషయానికి చెప్పాను అంతే. నన్ను నమ్మని కూడా చెప్పట్లా. నేను మీలాంటి విద్యార్థినే, నన్ను అస్సలు నమ్మొద్దు. మంచి ఉండి తీసుకోండి, చెడు ఉండి వదిలేయండి. మీ గూర్చి మీరు మీ లోపలకు మీరు వెళ్ళడానికి అవసరమైన జ్ఞానం తెలుసుకోండి. మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో భౌతికంలో కానీ ఎక్కడైనా మొత్తం మీ గూర్చింది, మీ గూర్చిన జ్ఞానం తెలుసుకోండి. దానికి సంబంధించింది వినండి. మీ శరీరం, మీ మనసు, మీ బుద్ధి, దాని పనితీరులు, దాని విధానం, సృష్టికి మీకు ఉన్న సంబంధం, సృష్టి శక్తి ఏంటి, విశ్వశక్తి ఏంటి, నాకు ఆ విశ్వశక్తికి ఉన్న సంబంధం ఏంటి, ఇలా అన్నీ వింటూ వెళ్తూ ఉంటే నిదానంగా మళ్ళీ మార్పు జరుగుతూనే ఉంటుంది. అదే ఆహారం, జ్ఞానం ఆహారం ఆధ్యాత్మికతకి, సాధన ఆహారం ఆధ్యాత్మికతకి. ఆధ్యాత్మిక మార్పులు లోపల జరుగుతూ ఉంటాయి. శరీర మార్పులు భౌతికంగా బయట అలా జరుగుతున్నాయి, బయట ఆహారాలతో. లోపల ఆధ్యాత్మిక మార్పులు జరుగుతూనే ఉంటాయి. అది హఠాత్ పరిణామం కాదు. శరీరమే 100 సంవత్సరాల పాటు మార్పులు చెందుతూ వెళ్తుంది. 100 సంవత్సరాలు అయినాక అది పూర్తయిపోద్ది మరణం అనే దశతో. ఇంకా దాంట్లో మార్పులు ఆగిపోతాయి. ఎన్ని భౌతిక శరీరానికి. అలాంటిది ఆధ్యాత్మిక మార్పులు మీకెలా తెలుస్తాయి? అవి కూడా ఆధ్యాత్మిక మార్పులు జరుగుతూనే ఉంటాయి. అవి సాగుతూ వెళుతూనే ఉంటాయి. ఆధ్యాత్మిక ఆహారం ఏంటి అంటే జ్ఞానము, మీరు చేసే సాధన. దానికి రోజు ఆధ్యాత్మిక ఆహారం పెట్టండి. మీరు రోజు ఆధ్యాత్మిక ఆహారం తినండి. ఆధ్యాత్మిక ఆహారం తింటేనే మారడానికి వీలవుతుంది. ఏంటి ఆధ్యాత్మిక ఆహారం? జ్ఞానము, మీకు సంబంధించిన జ్ఞానం వినటం, ఆ విన్నదాన్ని మననం చేసుకోవటం, ఆ మననం చేసుకుంటూ భౌతిక జీవితంలో కొంత సమయం మిగిల్చుకొని, దాన్ని ధ్యానం అంటారో తపస్సు అంటారో, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మీ లోపలికి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ముందు మీలో చెడులు పోగొట్టుకోండి. కాసేపు శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టి మనసులో ఉన్న చెడులేంటో గమనించి చెడులు పోగొట్టుకోండి. అలా పోగొట్టుకుంటూ మనసును కూడా స్థిరంగా కూర్చోబెట్టి మనసు యొక్క భావాలను వదిలేసి, ఆలోచనలను వదిలేసి, మనసులో ఉన్నటువంటి ఉద్వేగాలను వదిలేసి ప్రశాంతంగా స్థిరంగా కాసేపు కూర్చోడానికి ప్రయత్నించండి. అంటే శరీరాన్ని వదిలి మనస్సును వదిలి ప్రశాంతంగా కూర్చుంటే ఎక్కడ కూర్చుంటాం? ప్రాణశక్తిలో కూర్చుంటాం. అక్కడ నేను అన్న ఇరుక కూడా ఉండదు. అది నిద్రాస్థితిలో మనకు వస్తుంది, అద్భుతమేం కాదు. అయితే అది ఎమ్మటే హఠాత్తుగా వచ్చేస్తుందా? రాదు. దానికి ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ నేను చేస్తానే ఉంటాను. నేను చెప్పాను, నేను 35 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నానని చెప్పాను. 10-15 ఏళ్ల నుంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు కుదురుద్ది, అప్పుడప్పుడు కుదరదు. అది ఎప్పుడు కుదురుతుంది, ఎప్పుడు కుదరదో తెలీదు. పరిస్థితులను బట్టి, మన మనసులో ఉన్న ఉద్వేగాలను బట్టి, భావోద్వేగాలను బట్టి, మన సాధనా పటిమను బట్టి, మనం విన్న జ్ఞానాన్ని బట్టి, అర్థం చేసుకున్న స్థితిగతులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబక శాంతి, చుట్టూ ఉన్న సామాజిక శాంతిని బట్టి ఒకసారి ఇప్పుడు స్థిరపడి టక్కన ఇవాళ బాగుంది, బాగా కుదిరింది, అర్థమైంది అన్నట్టుగా ఉంటుంది. సాధన చేస్తుంటే లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది, కాసేపు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చేసినట్టుగా ఉంటుంది. ఇదంతా ఒక ప్రాసెస్. జీవితమే 100 ఏళ్ళు ఉంటుంది, 100 ఏళ్ళు ప్రాసెస్ జరుగుతూనే ఉంది శరీరంలో. అలాగే ఆధ్యాత్మిక ప్రాసెస్ కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక ఆహారం రోజు తినండి. ఆధ్యాత్మిక ఆహారం తినడం అంటే ఏంటి? జ్ఞానాన్ని వినటం, దాన్ని మననం చేసుకోవటం, దానికి వీలైనంత సాధన చేసుకోవటం. దీనికోసం మీరు రోజంతా కేటాయించక్కర్లా. భౌతిక జీవితానికే మీరు ఎక్కువ సమయం కేటాయించుకొని భౌతిక జీవితం దెబ్బతినకుండా చూసుకోండి, కుటుంబ జీవితం దెబ్బతినకుండా చూసుకోండి, శారీరకంగా మానసికంగా చక్కగా సంతృప్తిగా ఉండండి. రోజు మీకు కుదిరితే వీలుని బట్టి 1/2 గంట, అరగంట, గంట, 2 గంటలు మీకు కుదిరిన వీలుని బట్టి వినటము, సాధన చేయటం అనేది మీ జీవిత కాలాన్ని బట్టి, మీ జీవితం మీకు భౌతిక జీవితం మీకు ఇచ్చిన వెసులుబాటుని బట్టి ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించుకుంటూ వెళితే ఖచ్చితంగా మీకు కాలంలో మీ అభీష్టము ఇదే అయితే మీ కాలంలో సమయం కూడా ఎక్కువ దొరుకుద్ది. ఎందుకనంటే మన మనసు మనకు అవసరానికి తగ్గట్టుగా అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది.
వస్తుంది, కాలం కూడా దొరుకుతుంది, అది మీకే తెలుస్తుంది. మీలో జరిగే మార్పులు కూడా కాలాంతరంలో మీకు తెలుస్తూ ఉంటాయి. కొంచెం కోపం తగ్గింది, కొంచెం అసూయ తగ్గింది, కొంచెం ఈర్ష్య తగ్గింది, కొంచెం ధనకాంక్ష తగ్గింది, కొంచెం పిచ్చి పిచ్చి కోరికలు తగ్గినాయి, కొంచెం పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గినాయి. ఇవన్నీ కొంచెం కొంచెంగా జరిగే మార్పులు. అంటే దాన్ని అలా అర్థం చేసుకోండి. హఠాత్తుగా నేను ఎందుకు మారలేకపోతున్నాను, నేను ఎందుకు నా వల్ల కావట్లేదని నిరుత్సాహానికి లోను కాకండి. ఇది హఠాత్తుగా జరిగేది కాదు. రోజు ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. ఆధ్యాత్మిక ఆహారం అంటే జ్ఞానమే. ఆధ్యాత్మిక ఆహారం అంటే మీరు చేసే సాధనే. రోజులో మీరు ఎంతసేపు వింటారు, ఎంతసేపు మననం చేసుకుంటారు, ఎంతసేపు ధ్యానం చేసుకుంటారు, ఎంతసేపు ఏం చేస్తారు, అది చూసుకోండి. మీరు మీ వీళ్ళని బట్టి చేయండి. ఏదో ఒకటి మొత్తానికి రోజు ఎంతో కొంత 10 నిమిషాలైనా ఆధ్యాత్మిక ఆహారం మాత్రం తినండి. తింటే అదే తీసుకెళ్ళిపోద్ది, లోపల ప్రాసెస్ ఆగదు, అది జరుగుతూనే ఉంటుంది. మీరు లోపల పడేయటమే జ్ఞానాన్ని తీసుకెళ్ళి దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు కడుపులో పడేసిన ఆహారం ఏమైంది? భౌతిక ఆహారాన్ని తీసుకెళ్ళి తినేసి లోపల కడుపులో పడేసి ఏమైంది? దాని పని అది చేసుకుంది, జీర్ణం చేసుకుంది, రక్తంగా మార్చుకుంది, మాంసంగా మార్చుకుంటుంది, ఎముకలుగా మార్చుకుంటుంది, మజ్జగా మార్చుకుంటుంది, వీర్యంగా మార్చుకుంటుంది. మొత్తం శరీరం అంతా పయనింపజేసే ఆ శక్తి మొత్తం శరీరం అంతా కళ్ళు, చెవులు, ముక్కు అన్ని తల వెంట్రుకల నుంచి కాలిగోళ్ళు వరకు అన్ని పనిచేసేలా అదే చేసుకుంటుంది. మనం ఏం చేయట్లే, లోపల పడేస్తున్నాం ఆహారం అంతే. అలాగే జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా లోపల పడేయండి, దానిపైన అది చేసుకుంటుంది. భౌతిక ఆహారమే దానిపైన అది చేసుకుంటున్నప్పుడు, శరీర నిర్మాణంలోనే దానిపైన అది చేసుకునేలా ఉన్నప్పుడు, మనం చేయగలిగింది కేవలం ఆహారం పడేయటమే లోపల అయినప్పుడు, ఆధ్యాత్మికం కూడా అంతే. మీరు ఆధ్యాత్మిక ఆహారాన్ని లోపల పడేయండి, దానిపైన అది చేసుకుంటుంది. ఆ దానిపైన చేసుకోవడానికి వీలుగా కాసేపు ధ్యానం అని నిశ్చింతగా అలా ప్రశాంతంగా శరీరాన్ని కదపకుండా, మనసును కదపకుండా కూర్చునే పని చేస్తే దానిపైన చేసుకోవడానికి దానికి వీలుగా ఉంటుంది. శరీరాన్ని కదుపుతుంటే శరీర క్రియలు జరుగుతున్నాయి కనుక అంతరంగ క్రియలు శరీరానికి ఉపయోగపడాలి కనుక, శరీరాన్ని నడపాలి కనుక అంతరంగ క్రియలన్నీ శరీరం వైపు వచ్చేస్తాయి. అందుకని అంతరంగ క్రియలు జ్ఞాన క్రియలుగా, ఆధ్యాత్మిక క్రియలుగా మారలేకపోతాయి. వాటిపైన చేసుకోలేకపోతాయి. అవి భౌతిక శరీరానికి ఉపయోగపడాల్సి వస్తుంది మీరు శరీరాన్ని కదుపుతుంటే. అందుకని ధ్యానం, శరీరాన్ని కదపకుండా ధ్యానము, తపస్సు ఎందుకంటే శరీరాన్ని కదపనప్పుడు అంతరంగాన్ని కదుపుకుంటుంది. అందుకని మీరు జ్ఞాన, ఆధ్యాత్మిక ఆహారాన్ని లోపల పడేస్తే అది దాన్ని చేసుకోవాల్సిన ప్రాసెస్ని ఆధ్యాత్మికతలో చేసుకుంటుంది, ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటుంది, నన్ను నేను తెలుసుకొని నిన్ను నువ్వు తెలుసుకునేలా ముందుకు తీసుకెళ్తుంది. అందుకని ఆధ్యాత్మిక ఆహారాన్ని రోజు తీసుకోండి. భౌతిక ఆహారం తిని శరీరాన్ని ఎలా నిలుపుకుంటున్నారో, ఆధ్యాత్మిక ఆహారం తిని జ్ఞానాన్ని లోపల పడేసుకుంటే ఆటోమేటిక్గా అదే మిమ్మల్ని శాశ్వతుడుగా నిలిపేస్తుంది. ఇక్కడ అనంతాత్మశక్తి స్వరూపుడు అని తెలియజేసి మన శాశ్వతత్వాన్ని మనకు దర్శింపజేసి శాశ్వతంగా నిలిపేస్తుంది. మామూలు భౌతిక ఆహారం ఏమో ఇప్పుడు బతికొండడానికి ఉపయోగపడుతుంది నిండు నూరేళ్ళు. ఆధ్యాత్మిక ఆహారం అనంతాత్మశక్తిగా శాశ్వతత్వంగా ఉండేలా ఉపయోగపడుతుంది, అలా నిలుపుతుంది. అందుకని ఆధ్యాత్మిక ఆహారం రోజు తీసుకోండి. మార్పు లోపల జరుగుతూ ఉంటుంది. మార్పు వెంటనే కనపడేది కాదు. నేను మారలేకపోతున్నానని బుర్రలు పాడు చేసుకోబాకండి. 35 ఏళ్ళ నుంచి నేను ఈ ప్రయత్నంలోనే ఉన్నాను, ఇలా సాగుతూనే ఉన్నాను, అయినా నేను సామాన్య మానవుడినే మీకు ఎందుకు చెబుతున్నానంటే మార్పులు కొద్దిగా మాత్రమే జరుగుతున్నాయనే విషయం నేను అంతరంగంలో గమనించుకున్నాను కాబట్టి, అది అలాగే జరుగుతుంది కాబట్టి, ఆ ప్రాసెస్ అంతే కాబట్టి ఖచ్చితంగా మీకు చెబుతున్నా. అలానే నేను చెప్పినట్లు నేను ఆ సంపూర్ణత్వాన్ని పొందలేదు కాబట్టి, సంపూర్ణ ఆత్మానుభూతి నాకు తెలియదు కాబట్టి నేను సామాన్యుడిని అని కూడా చెబుతున్నా. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. ఖచ్చితంగా అందరూ మారే తీరుతారు. మారాలి అంటే ఖచ్చితంగా మీరు అన్నీ పొందుతారు. అంటే ఆ మహాత్ముడు, ఒక జీవన్ముక్తుడు ఏం పొందాడో, మోక్షం అనేది ఏది ఉందో, ఆత్మసాక్షాత్కారం అని ఏదంటున్నామో, అనంత ఆత్మశక్తి ఎరుకని ఏదంటున్నామో అది అందరూ పొందే తీరుతారు. ఎందుకంటే అది మానవులందరూ పొందదగింది, వేరే వాళ్ళకు కుదరదు అసలు. అది మానవులకు మాత్రమే ఛాన్స్ ఉంది. మానవ జాతిలో ఉన్న స్త్రీ పురుషులకే కుదురుతుంది. అది ఓన్లీ మానవులకు మాత్రమే కుదిరేది అది. కాబట్టి పొందలేకపోవటం ఉండదు, ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. దానికి ఏంటి, మీరు ఆధ్యాత్మికతను బతికించడానికి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుని రోజు ఆటోమేటిక్గా అదే తీసుకెళ్తుంది. భౌతిక ఆహారం భౌతిక శరీరాన్ని బతికించింది, ఆధ్యాత్మిక ఆహారం మనలో ఆధ్యాత్మికతను బతికిస్తుంది. అంతే సింపుల్. ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించడం చాలు, మార్పులన్నీ అయ్యే జరుగుతాయి. మీకే తెలుస్తాయి, మీలో మార్పులు మీకు తెలుస్తాయి. అనేక మంది కామెంట్లో పెడుతున్నారు,
అయ్యా ఈ వింటున్న కాడి నుంచి మాలో గుణమార్పు జరుగుతుంది, మంచోళ్ళం అవుతున్నాం, మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం, మీరు చెబుతూ ఉండండి, మీరు ఆపకండి. ఎప్పుడన్నా 2-3 రోజులు ఒకవేళ నేను ఏదన్నా పనులుండో అనారోగ్యాల కారణం చేత పెట్టలేకపోతే పెట్టండి అని కూడా అడుగుతున్నారు. మాకు ఇది అర్థమవుతుందని చెబుతున్నారు. అర్థమై మారుతున్నారు కనుక తప్పకుండా చెబుతాను. అర్థమయ్యి విని మారేవాళ్ళు ఉన్నంత వరకు తప్పకుండా చెబుతూ ఉంటాను. ఎప్పుడన్నా చెప్పలేకపోయానంటే నా అనారోగ్య కారణాలు ఏదన్నా కుటుంబ అవసరాలు ఉంటే అప్పుడప్పుడు చెప్పలేకపోతున్నాను మధ్యలో, కానీ తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆధ్యాత్మిక ఆహారాన్ని రోజు స్వీకరిద్దాం, లోపల ఆధ్యాత్మికతను బతికించుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.